Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నిజం చెప్పాలంటే మీరు అందరికీ కోపం తెప్పించారు. విప్లవ వర్గాల వారికి కోపం తెప్పించారు. అంటే మొత్తం అన్ని వర్గాల వాళ్ళకి కోపం తెప్పించిన ఏకైక ఏదో ఒక వర్గం వైపు రచయిత బెండవాలి కదా. మన నూరేళ్ల సాహిత్యంలో తక్కువ. ఓ మెరుపు మెరిసింది అని ఒక కథ రాశారు. అప్పట్లో ఎవరో అన్నారండి, తిరుపతి నుంచి ఒక ఆయన ఉంటాడన్నమాట. మీ కుటుంబంలోని సంఘటనలు ప్రేరణగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కథల్లోనే నేను ప్రేక్షకుడు. కారంలో కథలో ఉన్న ఆ మాదిగామే నాకు తెలుసు, ఆ యజమాని నాకు తెలుసు. జ్ఞాపకాలు మీ జీవితం గురించి ఒక నేపథ్యం అని ఒకటి రాశారు. దానిలో అన్ని చావులతోనే మొదలు పెట్టారు. రాత కథల నేపథ్యము బొగ్గుగనుల్లో పనిచేయవలసి రావటం వల్ల మంచి తిండి తినాలి అనేది ఒక జ్ఞానం కలిగింది. ఎందుకంటే నేను అందులో 27 ఏళ్ళు పనిచేశాను కనుక ఈ బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, భూగోళాన్ని అంతా డొల్ల చేస్తున్నారు. మీరు గూఫీ మీద పుస్తకం ఎందుకు రాశారు? చాలా మంది కుక్కల్ని పెంచుకుంటారు. ఒక గజ్జి కుక్కను చూసి దాని బాధ చూడలేక ఇలాగ మోర పైకి చాపి ఏడుస్తుందండి. ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరపెడు. నేను అన్నం పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆ రోడ్ అవతల సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసింది. ఈ మాట మా అబ్బాయితో నేను క్యాజువల్గా అన్నాను. చంపవచ్చునా, తినవచ్చునా, మనం మనుషులమేనా? అసలు సోషల్ మీడియాను మీలాగా ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటున్న రచయితలు తక్కువ లేరు. నంబర్ 1 ఎవరంటే నేనే చెప్పుకుంటాను, ఇంకొకరు చెప్పడానికి లేదన్నమాట. అక్షరయాత్ర వీక్షకులకు నమస్కారం, స్వాగతం. మామూలుగా అక్షరయాత్రలో ఒక రచయితను పరిచయం చేస్తున్నాము లేదా వారితో ముఖాముఖి పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ ఇలాగా ఒక నిరంతరంగా సాహిత్యాన్ని రాస్తున్న వాళ్ళనే ఎక్కువగా పరిచయం చేసుకుంటుంటాం. కానీ ఈరోజు మనం ఒక విలక్షణమైన రచయితను పరిచయం చేసుకుంటున్నాం. ఆయన రాసింది తక్కువ, 30 లోపు కథలు మాత్రమే రాశారు. కానీ ఆయనకు తెలుగు సాహిత్యంలో ఉన్న పేరు చాలా ఎక్కువ. అంటే అల్పాక్షరముల అనల్పార్థ రచన అని పాలకురికి సోమనాథుడు అన్నట్టు కొంతే రాసినా కూడా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు ఆయన చేశారు. దాంతో ఆగిపోలేదు. అక్షరం అనేదాన్ని ఒక ఆయుధంగా ఆయన మలుచుకొని ఇతర అనేకమైన విషయాలు, ప్రకృతికి సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించినవి, ఆహారానికి సంబంధించినవి, చివరికి ఒక కుక్క అంటే ఆయన కోపం వస్తుంది కాబట్టి ఆయన గూఫీ కథతో సహా ఆయన అనేక రచనలు యువతకు ఉపయోగపడేవి, తరువాత తరాలకు చాలా ప్రయోజనకరంగా ఉండేవి ఎన్నో రచనలు చేశారు. వారి తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం రఘోత్తం గారు. నమస్తే. నమస్తే. అరే మీరు సాహిత్యం తక్కువ రాశారు అనే దాన్ని, అంటే మీ సాహిత్యంలోకి వెళ్ళే ముందు అసలు మీకు సాహిత్యంతో పరిచయం, చదవడంతో పరిచయం ఏ వయసులో జరిగింది? ఎప్పటి నుంచి మీకు సాహిత్యం మీద ఒక ఆసక్తి వచ్చింది? 2-3 తరగతుల నుంచి అనుకుంటాను. పై క్లాస్ వాళ్ళ పుస్తకాలు చదివేవాడిని. మీ టెక్స్ట్ బుక్లు కాక నా ఎలాగూ మేము చదువుతాం. అవును. ఇంకా పై క్లాసుల వాళ్ళ పుస్తకాలు ఏమున్నాయని చదవటం, అలాగా అంటే పాఠశాలలో చదవటం ద్వారానే నిజంగా లిటరేచర్ పట్ల ఆసక్తి. 3rd క్లాసులో అనుకుంటాను వేమన పద్యాలు చదవటం వల్ల ఏదో నాకు కొంచెం కనెక్షన్ కుదిరింది. అంటే ఆ పద్యాల్లో ఉండే సంఘ విమర్శ సాహిత్యానికి సమాజానికి ఉండవలసిన సంబంధం ఏదో చూచాయగా 3వ తరగతి వాళ్ళకంటే ఏదో పట్టింది అంతే, అట్లా చెప్పొచ్చు. అప్పటికి అట్లా లిటరేచర్ పట్ల అక్కడ ప్రారంభమైంది. తర్వాత మరి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎక్కడో టాల్స్టాయ్ కథ తాకింది. ఇంటర్మీడియట్ లోపే ఎక్కడో, హై స్కూలు లేదా ఇంటర్మీడియట్లో గుర్తులేదు. హౌ మచ్ డస్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్, ఆ కథ మాకు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఎక్కడో ఉంది. అది దాని తెలుగు సమ్మరీ చదివాను నేను పై క్లాసులో వాళ్ళవి తీసుకుని. అప్పుడు గైడ్స్ ఉండేవి అందరికీ, భాషా గైడ్స్ ఉండే, భాషా వాటికి. ఆ కథ బాగా నచ్చి కథలు చదవటం వైపు, నవలలు చదవటం వైపు వెళ్ళిపోయాను నేను. అది ప్రారంభం లిటరేచర్ చదవడానికి. మొదట్లో వేమన చిన్నప్పుడు, కొంచెం పెద్ద అయిన తర్వాత టాల్స్టాయ్, ఆ కథ, ఇక కథల వైపు తిరిగా.
ఆహా. అంటే మీ ఇంటి దగ్గర గ్రంథాలయాలు ఉండేవా లేకపోతే ఇంట్లో లేవు ఉన్న పుస్తకాలు ఉండేవా లేవు ఇలా? అసలు. మా ఫాదరుకి తాతకి చదవటం రాయటం వచ్చు, కానీ ఇంట్లో ఏం పుస్తకాలు లేవు. అయితే అదే చిన్నప్పుడు మా పెద్దనాన్న ఇంట్లో కాశీ మజిలీ కథల సంపుటాలు 3 చూశాను నేను. అవి చదివాను ఆ రోజుల్లో. హై స్కూల్ లోపే చదివాను నేను. ఓయ్ అవి అంతులేని కథలు కదా, మీకు తెలుసు కదా, చాలా ఊహాశక్తి. సో అలా వెళ్ళిపోతుంటాయి. అయితే అవి చదవటం వల్ల కూడా ఒకందుకు నయమేమైందంటే అవి ఊహలను బేస్ చేసుకుని రాయబడ్డాయి. అవును. కల్పనలు, మాయలు, మంత్రాలు ఇలా ఉంటాయి కదా. నేను ఇంక అటువైపు వెళ్ళలేదు. ఈ టాల్స్టాయ్ కథ పరిచయం అయిన తర్వాత ఇటువైపు వెళ్ళాడు. వాస్తవికతకి సంబంధించిన కథలు అవి నేను అటువైపు వెళ్ళాను. ఇది ప్రారంభం. అయితే మీరు రచయితలతో పరిచయం ఎప్పటి నుంచి మొదలైంది? అంటే మీరు చిన్న ఊర్లో ఉన్నాం, వ్యవసాయం ఆధారితమైన వృత్తి అనుకున్నారు, తర్వాత మీరు వృత్తి మారారు. ఆ మారిన తరువాత మీరు రచనలు చేశారు. నిజానికి వ్యవసాయదారుడు కాకుండా కార్మికుడు అయిన తర్వాతే రచనలు చేశారు. అంటే ఈ మధ్యలో జరిగిన పరిణామం ఏదైనా ఉందా? అంటే ఎవరైనా రచయితల పరిచయం కావడం, రచయితల వల్ల మీరు రచయితగా మారారా, లేకపోతే మీ అంతటి మీరే మీ అనుభవాలు చెప్పాలి అనుకుని రాశారా? టాల్స్టాయ్ కథ చదివిన తర్వాత కథ పట్ల ఆసక్తి పెరిగి రామారావు మాస్టారు కాళీపట్నం రామారావు మాస్టారు యజ్ఞం కథ చదివిన తర్వాత, అది మా వ్యవసాయ సబ్జెక్ట్ కదా, వ్యవసాయ రంగ సంక్షోభం గురించి కదా మాస్టర్ రాసింది. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే కథలు రాయాలన్న ఆసక్తి కలిగింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక కథ రాసి మా తెలుగు లెక్చరర్ చూపిస్తే ఆయన భావ ప్రకటన బాగుంది కానీ భాషా దోషాలు ఉన్నాయని కామెంట్ రాసిండు. ఆ కథని జ్ఞాపకం పెట్టుకుని ఇటీవల నేను గుడ్ మార్నింగ్ శీర్షికలు ఒక రోజు రాశాను నేను, మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని. చేత కథలు రాయటానికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను వ్యవసాయంలోకి వెళ్ళాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు రామగుండం ఫర్టిలైజర్ సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు అన్నీ చదివాను. ఆ 2 సంవత్సరాలు అవేం చదవలేదు, క్లాస్ పుస్తకాలు చదవలేదు. మా అక్కింట్లో ఉన్నాను అప్పుడు, వాళ్ళు ఎఫ్సై టౌన్షిప్లో ఉండేవాళ్ళు. గోదావరికని జూనియర్ కాలేజ్లో చదువుకోవడానికి నేను అప్ అండ్ డౌన్ నడిచేవాడిని. నాకు ఈ చదువు పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఈ లిటరేచర్ చదవడం మీదనే శ్రద్ధ పెరిగిపోయి ఇంటర్ తప్పి వ్యవసాయంలోకి వెళ్ళాను. 1 సంవత్సరం వ్యవసాయం చేసిన తర్వాత బొగ్గు గనుల్లోకి ఉద్యోగానికి కాల్ రావటం. సో ఈ వ్యవసాయం చేస్తే లీజరు లేదు అప్పటికి ఎడ్ల నాగలి వ్యవసాయమే, ఇంకా ట్రాక్టర్లు అవి రాలేదు వ్యవసాయంలోకి. 1979-80 మధ్య మాట. చాలా శ్రమ ఉండేది, తీరిక ఉండేది కాదు, పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు. వ్యవసాయాన్ని నిలబెట్టాలి, ఈ క్రైసిస్ కదా, యజ్ఞం కథ తాలూకు క్రైసిస్లోకే మళ్ళీ వెళ్ళాను కదా నేను. దీన్ని ఏదో విధంగా కష్టపడి చేసుకోవాలని అనుకుంటున్న రోజుల్లో మళ్ళీ అటు కాల్ వచ్చింది సింగరేణి బొగ్గు గనుల్లోకి. వస్తే టైము దొరకడం లేదు, డబ్బు కూడా పుస్తకాలు కొనుక్కోవడానికి దొరకడం లేదు. ఇక్కడ ఉంటే లిటరేచర్కి మనం రాయటానికి కూడా ఏం కుదిరేటట్లేదు. బొగ్గు గనుల్లోకి వెళితే కొంచెం 8 అవర్స్ ఉద్యోగం ఉంటే ఇంకొక 8 అవర్స్ మనకి మిగులుతుంది, కొంచెం డబ్బులు వస్తాయి, పుస్తకాలు కొనుక్కోవచ్చు, పత్రికలు కొనుక్కోవచ్చు అని ఆ విధంగా వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళాను. 80లోనే బొగ్గు గనుల్లో చేరాను. చేరిన తర్వాతే మొదటి కథ ధిక్కారం అని రాశాను. అప్పుడు ఈ కథ గురించి మంచి చెడ్డలు చెప్పడానికి ఎవరున్నారు అంటే నాకెవరు తెలియదు. మీరు పెట్టిన పేరు నిరసన కదా, నిరసన. అయితే ఎవరు లేరు. అప్పటికి కొలిమంటుకుంది నవల, అల్లం రాజయ్య గారి నవల నాకు ఈ రామగుండం ఫర్టిలైజర్ సిటీలో ఉన్న నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ రమేష్ బాబు అని అతను రాజయ్య నవల ఇచ్చాడు నాకు. రాజయ్య నవల చదవటానికి ముందే యజ్ఞం కథ చదివాను, కుటుంబరావు గారి సాహిత్య ప్రయోజనం వ్యాస సంపుటం చదివాను. అవి చదివి ఉన్నాను. తర్వాతే రాజయ్య గారు కొలిమంటుకు చదివాను. సో భాష రీత్యా మనం రాయొచ్చు
పండితులం కాకపోయినా సరే మనం కథలు అయితే రాయొచ్చు అని రాజయ్య గారి నవల చదివిన తర్వాత నాకు కాస్త నమ్మకం కలిగిన తర్వాత నిరసన కథ రాశాను. మరి ఈ కథ ఎవరు చెప్పాలి అంటే ఎవరు తెలియదా. అప్పుడు ఆ పుస్తకం ఇచ్చిన ఆయన నాకు రాజయ్య గారు తెలుసు, ఇక్కడ దగ్గరే మంచిర్యాలలో ఉంటారు, వారికి పంపండి పోస్ట్లో. అప్పటికి ల్యాండ్ ఫోన్లు కూడా మాబోటి వాళ్ళకి అందుబాటులోకి రాలేదు. పంపండి అంటే నేను రాజయ్య గారికి పోస్ట్లో పంపితే నాకు రాజయ్య గారు అలా పరిచయము. ఆయన ఆ కథని బాగుంది అని సృజన వాళ్ళకు పంపాడు. అప్పుడు వాళ్ళు ఉన్నట్టుగా వేశారు, రీరైట్ లేదు, ఎలా రాసి పంపానో వాళ్ళు అలా వేసేసారు. అయితే అప్పుడు వరవరావు ఈ నిరసన అనే పేరు కంటే ఈ కథ ప్రకారం దీనికి ధిక్కారం అని పేరు పెడితే బాగుంటుందని ఆయన పెట్టాడట. నాకు తర్వాత అల్లం రాజే చెప్పాడు. ఇది మొదటి కథ బ్యాక్గ్రౌండ్. అది అక్కడి నుంచి మీ కథా రచన ప్రారంభం. అయితే మీరు యజ్ఞం కానీ కొలిమంటుకుంది కానీ ఇవి నన్ను పెద్దగా నా రాతలో ప్రభావితం చేయలేదన్నారు. అంటే వాళ్ళలాగా రాయాలి నాకు అనిపించలేదన్నారు. ఎక్కడో అన్నారు ఈ మాట. అంటే వాళ్ళ నుంచి మనము ఇప్పుడు వ్యవసాయ రంగ సంక్షోభాన్ని రామారావు మాస్టర్ అందులో చెప్పాడు. దాని పర్యవసానాలు ఎలా ఉండబోతాయో ఆయన ఒకవైపు నుంచి చెప్పుకొచ్చాడు. రాజయ్య గారు ఇంకో రకంగా చెప్పారు. నేను అలా లేను ఎప్పుడు కూడా. నేను నిలబడ్డ చోటు, నేను నడిచిన చోటు ఎప్పుడు కూడా అలా లేదు. పైగా నాకు లిమిటేషన్స్ అర్థమవుతున్నాయి. నా లిమిటేషన్ నాకు అర్థమవుతుంది. నేను నా లిమిటేషన్ దాటి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, చెప్పకూడదు అని అనుకున్నాను. నా లిమిటేషన్కి పరిమితమై నేను చెప్పగలగాలి అనుకున్నాను. అందువల్ల అది కుటుంబరావు గారి ప్రభావం అయి ఉండాలి కొంచెం. ఎందుకంటే ఆయన నాకు తెలిసిన జీవితం తప్ప ఇంక నేనేమీ రాయలేదన్నారు ఒక చోట. అంచేత అంటే నైతికంగా మనం ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అనే ప్రశ్న ఒకటి ఉండేది నాకు. ఏది పడితే అది చెప్పడానికి లేదు, ఏది పడితే అది రాయడానికి లేదు అనేది ఉండేది నాకు మొదటి నుంచి కూడా. సో అందువల్ల వాళ్ళ ప్రభావాలంటే నేను అనుకుంటాను మనకంటే ముందున్న వాళ్ళు, మనకి ఇష్టమైన రచయితలు అందరిది ఏదో మనకు కొంత ఉంటుందని నేను అనుకుంటాను. దాన్ని నేను ఇప్పుడు ప్రతిదీ విడదీసి ఈయనది ఇంత ఉంది అని చెప్పలేను. కానీ మనం మనుషులుగా మన పూర్వుల నుంచి మనం ఎలా వస్తామో ఈ సాహిత్య ప్రపంచానికి కూడా మనం అలాగే ఏదో సంబంధం ఉంటుంది, అవి మనకు ఉపయోగపడతాయని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు మీరు మామూలుగా ధిక్కారమే తీసుకోండి, అక్కడి నుంచి మొదలెడితే ఈ విప్లవ కథల్లో దాని పరిమితి అనండి, అదే దాని గుణము అనండి, వాడికి ఒక టెంప్లెట్ ఉంటుంది విప్లవ కథలకి సాధారణంగా. అంటే నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా. అంటే ముందు బాధితులు వాళ్ళ కష్టాలు చూపిస్తూ వస్తారు, చిట్ట చివరికి వచ్చేసి బాధితుడు తిరగబడతాడు. ఆ తిరగబడడం రకరకాలుగా ఉంటుంది. ఈ ధిక్కారంలో చిన్నపిల్లాడు, అదొక మోడల్, స్టోరీ మోడల్. ఆ టెంప్లెట్ కి మీరు 3-4 కథల్లో మీరు ఒదిగారు దానికి. తర్వాత మీ పందా మార్చుకున్నారు. మొదటి 5-6 కథలు అలా రాశాను నేను. కరెక్ట్. కళ్ళకు కనపడుతున్న జీవితం అప్పటికి ఉన్న మోడల్ కథ. అంటే నాకు ఎక్కువ నేను ఈ రామారావు మాస్టర్ నుంచి ఇటువైపు వచ్చాను. అటువైపు కథలు నవలలు చాలా చదివాను నేను. నవలలు చాలా చదివాను. కోడూరు కౌసల్య దగ్గర నుంచి మొదలుకుంటే మాదిరెడ్డి సులోచన దాకా చాలా చదివాను నేను. నవలలు చదివాను బాగా. వాళ్ళలో అప్పుడు నవలలు బాగా అమ్ముడుపోయే కాలం కదా, ఎవరు పెద్దగా కథలు రాయలేదు కనుక అటువైపు కథలు నాకు పరిచయం అవ్వలేదు. ఇటువైపు కథలే నాకు పరిచయం అయిన. అటువైపు ఇటువైపు 2 వైపులు ఉండేది అప్పుడు, సమాంతరంగా నడుస్తూ ఉండేది. నేను 2 వైపులను చూస్తూ ఉండేవాడిని. అంచేత అప్పటికి ఆ తర్వాత రష్యన్ కథలు తెలుగులో వచ్చినంత మేర ఫ్రెంచి, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్ కథలు తెలుగులో వచ్చినంత మేర చదివాను నేను ఎక్కువ చదివింది నిజం చెప్పాలంటే తెలుగులోకి అనువాదమై వచ్చిన లిటరేచర్ని నేను ఎక్కువ చదివాను. కథలు నవలు తెలుగులో నా రీడింగ్ ఎలా ఉంది, 100 ఏండ్ల 125 ఉంటుంది కదా ఇప్పుడు మనకు ఆధునిక తెలుగు సాహిత్యం ప్రారంభమై అప్పారావు దగ్గర నుంచి మన రాజయ్య గారి దగ్గర దాకా షాంపిల్ రీడింగే చేశాను నేను. ఉదాహరణకు చలం ఉన్నాడు అనుకోండి, చలం ఏం రాశాడు, ఎలా రాశాడు అంటే 1 లేదా 2-3 నవలలు చదివాను. ఇంకా నేను ఇవి చదవక్కర్లేదు. శ్రీపాద
సుబ్రహ్మణ్య శాస్త్రి ఎలా రాశాడు కొన్ని కథలు చదివాను. ఇలాగా నేను ఇంకా షాంపిల్ రీడింగ్ చేసుకుంటూ వచ్చాను. ఓహో ఈయన ఇలా రాస్తాడు, ఆయన అలా రాస్తాడు, కుటుంబరావు గారు ఇలా రాస్తారు, రాజశాస్త్రి గారు అలా రాస్తారు, ఇలాగా అనుకొని నేను అట్లా వచ్చాను. అట్లా తెలుగులో ఎంత చదివానో తెలుగులోకి అనువాదమై వచ్చిన లిటరేచర్ని కూడా అంత చదివాను నేను. నాకు ఇంగ్లీషు రాదు, చదవరాదు, రాయరాదు. అనువాదాలు నాకు ఎక్కువ ఉపయోగపడ్డాయి. కానీ వాటి ప్రభావంలో మీరు పడిపోక మీరు మీ కోణాన్ని ఎంచుకున్నారని కథలు చదివితే తెలుస్తుంది. ముఖ్యంగా అందరూ పీడితుల వైపు నుంచి రాయడం అన్నది విప్లవ కథల సహజ స్వభావం. అప్పటికి ఉన్నటువంటి మామూలుగా అదే ఆ మోడల్ ఉండే, చెప్పాను కదా, ఒక టెంప్లెట్ ఉంటుంది విప్లవ కథలకు ఎప్పుడు. కానీ చిట్ట తిరుగుబాటు ఉండి తీరాలి ఏదో ఒక రూపంలో, అది ఉంటుంది. కానీ మీరు పీడకుల వైపు నుంచి కథలు రాశారు. అంటే ఇప్పుడు ఒకవైపు విప్లవోద్యమం జరుగుతుండగా ఆ దౌర్జన్యం చేస్తున్న వాళ్ళ వైపు నుంచి కథ చెప్పితే ఎలా ఉంటుంది? మళ్ళీ ఈ విప్లవ స్వభావం ఎక్కడ పోదు, అది క్షేమంగా ఉంది. మీ సహానుభూతి అక్కడ అందులో ఉంది. కానీ కోణం, మా దృష్టికోణం మాత్రం కథ చెప్పడంలో చావు విందు ఉంది. ఉదాహరణకి సవారీ ఉంది. వాటిలో ఏమిటి వీళ్ళ వైపు నుంచి చెప్తారు కథని మీరు. అంటే ఇప్పుడు విందును బేస్ చేసుకొని కథలు చెప్పడం అనేది రష్యన్ లిటరేచర్లో ఉంటుందండి. టాల్స్టాయ్ కథలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత యాక్చువల్గా చావు విందు కథ జరిగింది ఏమో పెళ్లిలో జరిగింది. పెళ్లిలో జరిగిన చర్చను రాయటం వల్ల ఆ తీవ్రత రాదనుకుని దాన్ని నేను చావు విందుగా మార్చుకున్నాను. యాక్చువల్గా జరిగింది పెళ్లిలో. పెళ్లిలో మాకు అందరికీ మా బంధుత్వాలు పరకాల తాలూకా, పాత పరకాల, పెద్దపల్లి తాలూకా, ఈ అంటే కరీంనగర్ వరంగల్ జిల్లాల మధ్య భాగంలో ఉన్న ఈ రెడ్డి వంశాల వాళ్ళు మా బంధుత్వాలు ఉంటారు. పెళ్ళిళ్ళు చావులకు అందరు కలుసుకుంటారు కదా. అట్లా పెళ్ళిలో కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ 1991 వేసవిలో ఒక పెళ్ళిలో పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేశారు వాళ్ళు. అంచేత ఇటువైపు నుంచి కూడా సపోజ్ నేను దాంట్లో ఉన్నాను కదా, నేనేమి అనకుండా విన్నాను. నేను ఉన్నానని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందులో. అంచేత నేను ఉన్నాను, వాళ్ళ మాట్లాడుకున్నారు అలా. ఇది ఇప్పటి వరకు ఇలా ఇటువైపు నుంచి ఏమి రాలేదు కదా. అయితే నాకు అప్పటికే నేనేమిటంటే అటు కాకుండా అటువైపు ఇటువైపులు అయిపోయినాయి కదా అన్ని. ఈ అటువైపు ఇప్పుడు నేను నాకేం జ్ఞాపకం వచ్చారంటే బుర్ర కథకులు జ్ఞాపకం. మా గ్రామంలో నా చిన్నప్పుడు 3 రోజులు ఒక బుర్ర కథకుడు, ఆయనకి 2 భార్యలు ఇలా కొట్టేవాళ్ళు. ఆ బుర్ర కథకుడు ఎస్వి రంగారావు లాగా ఉండేవాడు. 3 రోజులు చెప్పాడు రాత్రులు ఆర్య మరాఠీల కథ. అంటే అతను ఎలా చెప్పాడు అంటే తన ఎదురుగా ఉన్న వాళ్ళందరూ తన వాళ్ళే అనుకొని చెప్పాడు. అందులో సగం మాత్రమే నా వాళ్ళు అని అతను చెప్పలే. మన ఆధునిక సాహిత్యంలో ఈ సగం వాళ్ళే నా వాళ్ళు అని అనుకొని చెప్తారు. అక్కడ వచ్చింది చిక్కు. ఈ సగం వాళ్ళు వీళ్ళే మన వాళ్ళు, వాళ్ళంతా మన శత్రువులు అనుకొని చెప్తారు. నాకేమనిపిస్తుంది అంటే మనం అందరూ మన వాళ్ళు అనుకునే చెప్పాలి కదా ముందు. కథ చెప్పేవాడికి అదేం ఉండకూడదు కదా, ఒక రచయితగా అంతే. ఆ బుర్ర కథ కూడా రాసే రచయిత అని ఒకడే కదా, ఒక్కడే. వేరు వేరు ఫామ్స్ అవి. ఈ విభజన రేఖ గీసుకొని చెప్పడం మంచిది కదా. రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎట్లా చేసుకున్నా అది మనకు సంబంధం లేదు. మనమైతే అందరినీ ఉద్దేశించే ఒక కథ చెబుదాం. మనం అందరిని ఉద్దేశించి ఒక కథ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చెప్పవలసి ఉంటుంది. మన ఇష్టానుసారం చెప్పడానికి కుదరదు కదా. ఎవరిని హర్ట్ చేయకూడదు. మీరు రావణుడి గురించి చెప్తున్నప్పుడు కూడా మీరు రావణుడిని కూడా హర్ట్ చేయకుండా చెప్పగలగాలి కథ. రచయిత అది ఆడతారు కదా పులిజూదంలో, ఒకడే పులిజూదం ఆడితే న్యాయంగా ఎలా ఆడాలో అట్లా ఆడాలి రచయిత. ఒక సైడ్ ఉండకూడదు. ఒక సైడ్ అంటే మంచి చెడ్డల పట్ల ఒక ఎరుక ఉంటుంది రచయితకి. ఆ సైడ్ ఉంటాడు. అయితే ఆ సైడ్ నేను ఉన్నాను అని చెప్తే ఇంకా కథ రాయనక్కర్లేదు, స్టేట్మెంట్ చాలు.
అది చెప్పకుండా అది చెప్పనట్టు చెప్పడం కోసం ఇక ఇదంతా ఏదో చాలా నేర్పుగా మాట్లాడవలసి వస్తుంది. కోర్టుల్లో జడ్జీలు చెప్తారు, ఏ కేసుకు ఆ కేసు విచారించి రాగద్వేషాలు లేకుండా మాట్లాడతారు. నేను రచయితల్లో ఈ లక్షణం తక్కువ చూశాను. నేను వన్ సైడ్ ఒరుగుతారండి రచయితలు. ఆ సైడు అనేది నిజమైన తర్వాత ప్రపంచంలో నిజమైంది. నిజమైనాక ఏం జరిగిందో కూడా మనందరికి తెలుసు. అయినా సరే ఇప్పటికీ మన రచయితలు ఆ సైడుకు వెళితే ఏవో మన తలపునులన్నీ అంటే మీరేమనుకోకూడదు, వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆ సైడుకు వెళ్తే ఇక మన తలపులన్నీ కడగబడతాయి. ఇక ఈ లోకంలో ఏమీ అన్యాయం జరగదు, అక్రమం జరగదు, అంతా క్షేమమే జరుగుద్ది అన్నట్టుగా మాట్లాడారు. 100 ఏళ్ళు మాట్లాడారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? విచక్షణ ఉండాలి. మనం మనుషులు కాకుండా, మన మానవత్వాన్ని ప్రదర్శించకుండా మనం ఏది సాధించినా సరే అది నిలబడదు. నేను ఇక్కడికి చేరుకుంటే నన్ను మొదటి నుంచి కూడా అనుమానించే వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా. అటు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే వీడు అటువాడు అనుకునేవారు, ఇటు వాళ్ళు ఏమనుకుంటా అంటే వీడు అటువాడే ఉన్నట్టుంది అని అనుకునేవాళ్ళు. మీ విమర్శకులు నిజం చెప్పాలంటే మీరు అందరికీ కోపం తెప్పించారు. విప్లవ వర్గాల వారికి కోపం తెప్పించారు, విరసం వాళ్ళకి కోపం వచ్చింది మీ మీద, స్త్రీవాదులకి కోపం వచ్చింది, దాని దగ్గరకు వద్దాం మెల్లిగా. ఆ తర్వాత దళితవాదులకి కోపం వచ్చింది. అంటే మొత్తం అన్ని వర్గాల వాళ్ళకి కోపం తెప్పించిన ఏకైక ఏదో ఒక వర్గం వైపు రచయిత బెండ్ అవ్వాలి కదా. బెండ్ అయితే అర్థం అవుతాడు చొప్పున. కేటగరైజ్ చేయడం. మన దగ్గర కూడా ఒక రచయిత ఎవడో కొత్తవాడు వస్తున్నాడు, వీడిని ఎక్కడ కట్టేయాలి, వీడిని ఏ గాడన కట్టేయాలని ముందు చూస్తారు. అక్కడికి వీడు కులం గాడన కట్టేస్తేనైనా వీడు అక్కడ ఉంటాడా అనుకుంటారు. అంటే ధర్మాధర్మాల పట్ల, న్యాయాన్యాయాల పట్ల, మానవత్వము అమానవత్వం పట్ల ఈ దృష్టి కలిగి ఉండడం అనేది మన 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 నూరేళ్ల సాహిత్యంలో తక్కువ. సో అందువల్ల వాళ్ళకి కోపం వచ్చిందని నేను అనుకుంటాను. నాకు ఎవరి మీద కోపం రాలేదు, వస్తే నేను అనేవాడిని కదా. ఇప్పుడు సవారీలో కూడా సవారీ సవారీ 1లోనే మీరు చాలా విషయాలు చెప్పేశారు, చెప్పకుండా చెప్పేశారు. బోర్డు వాడు ఎక్కించుకోవడం అన్నది అది చాలా అదే విజయం అసలు. వాళ్ళు ఎక్కడ రైతు కూలీ సంఘం మీ సభ జరుగుతోంది అంటే గబగబా చాకలవాడిని ఎక్కించేసుకుంటే అక్కడికి కథ చాలా గొప్ప ముగింపు. సవారీ 2 రాయాల్సిన అవసరమే లేదు అసలు అనిపించింది నాకు. ఎందుకు రాశారనుకున్నాను. ఆ కొనసాగింపు ఎందుకు అవసరం? అయితే ఆ తర్వాత ఏమైందని మా బ్రదర్ అడిగాడు. మా బ్రదర్కి అసలు లిటరేచర్ తెలియదు. మా బ్రదర్ చదివి మరి తర్వాత ఏమైంది అని అన్నాడు. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపజేసి, నిజంగానే ఈయన తర్వాత కూడా బండిలో ఎక్కించుకొని వెళ్తాడా? అది అక్కడికి ఆపేయడమే బాగుంది అంటున్నాను. అందుకే నాకు ఈ ఊహ వదిలేయడమే అది. అయితే అవకాశవాదం ఉంటుంది. తాత్కాలికంగా వాళ్ళు మారినట్టు కనపడ్డా పరిస్థితులు అనుకూలంగా ఉంటే మళ్ళీ పాత విధానాలు అవలంబిస్తారని చెప్పడం కోసం. అదే జరిగింది కదా అప్పుడు పాత తెలంగాణ పోరాటం అప్పుడు. కానీ ఎప్పుడైనా అదే జరుగుతుంది మళ్ళీ అలా. అయితే మీరు మధ్యలో అంటే వేడితో సంబంధం లేకుండా మంచి కథ రాశారు. ఆ ధోరణిలో ఎందుకు మళ్ళీ రాయలేదా అనుకున్నా. ఓ మెరుపు మెరిసింది అని ఒక కథ రాశారు. ఆ కథలో తండ్రి కొడుకుల సంబంధం చాలా చక్కని ముగింపు. తండ్రి కొడుకుని వెతకడానికి మనవాడిని వర్షంలోకి పంపిస్తే ఇంటికి వచ్చిన కొడుకు మొట్టమొదటి వాడిని ఎందుకు పంపావు ఈ వర్షంలో అంటాడు. అప్పుడు తండ్రి మొహంలో చిరునవ్వు వస్తుంది. అంటే నా కొడుకు కూడా నాలాగే నా వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కొడుకు గురించి ఆలోచిస్తుంది. అంటే వాటిని చాలా సున్నితమైన మంచి కథ అది. ఇన్స్టింక్ట్స్ అంటారు కదా, మానవ సహజాతాలు, భయము, ప్రేమ, రాగద్వేషాలు ఇలా ఉంటాయి కదా. అప్పట్లో ఎవరో అన్నారండి, వీళ్లకు కథలు రాయరాదని ఎవరో అన్నారు. ఆయన పేరు అనవసరం. ఆ తిరుపతి నుంచి ఒక ఆయన ఉంటాడనమాట. అప్పుడు ఆయన ఏదో అన్నాడు, అంటే వీళ్ళు అంటే నేను లేనప్పటికీ అందులో నేను లెక్కేలేను, వీళ్ళకి రాయరాదు అంటే ఏమున్నది, ఇప్పుడు వాళ్ళు రాసే అటువంటి వస్తువులను తీసుకుంటే వీళ్ళైనా రాయగలరు. కాస్త అందరికీ ఆమోదయోగ్యమైన వస్తువులను తీసుకొని రాసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే కొన్ని సబ్జెక్టులు అలా ఉంటాయి. ఆ కుడి అయినా వాళ్ళైనా ఎడం వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారు.
అంచేత అలాంటి కథ ఒకటి రాయాలనుకుని రాశాను. ఆ తరహా ఒకటి రాశాను కనుక మళ్ళీ నాకు ఇంకా రాయాలి. అదే అడుగుతా అనుకున్నా. ఒకళ్ళు ఒక ధోరణిలో పడితే కొన్నైనా రాస్తారు ఆ ధోరణిలో, మీరు రాయరు. నేను అంటే కాదు, ఒకటి రాసాం ఇంకా మళ్ళీ దానికి కాపీ కొట్టడం, మనల్ని మనం కాపీ కొట్టుకోవటం ఎట్లా అనమాట. అంతే. అదే మీ తొలి కథల్లో స్త్రీలకు పెద్దగా చోటు లేదు, అంత పెద్ద ఎక్కువ కథల్లో స్త్రీ పాత్రలు. అంటే మొదటి ఈదెమ్మ కథను అంత ఇష్టపడ్డ మీరు చిన్నప్పుడు ఈదెమ్మ కథ, మాంధాత ఈదెమ్మ, అది జానపద గేయ కావ్యం కూడా ఉంది కదా, ఉన్నాయి దాని మీద. ఆ కథను ఇష్టపడ్డారు చాలా, అది కూడా మిమ్మల్ని ప్రభావితం చేసింది ఆర్య మరాఠీలతో పాటు అన్నట్టుగా చెప్పారు. మొదటి కథల్లో అంతగా స్త్రీల పాత్రలు కనిపించవు, తర్వాత వరుసగా 3-4 మంచి కథలు రాశారు. ఈ మార్పు ఏమన్నా అంటే వరుసగా వచ్చేసాయి కదా, శత్రువు కానీ, జాడ కానీ, లేకపోతే వేట చూపులు, అంటే ప్రత్యేకంగా ఒక వర్గం వాళ్ళ గురించి రాయాలని నేను ఎప్పుడు అనుకోలేదండి. నా ఎరుకలోకి వస్తున్న విషయాలు, నా మనసులోకి వస్తున్న విషయాలు రాయటానికే నేను ప్రయత్నం చేశాను. కథల్లో స్త్రీ పాత్రలు కూడా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా అదే అంచేత ఒక వర్గం కోసం అని ఒక దాంతో నేను రాయలేదు. ఈ వేటగాడి చూపులు అనే కథ నుంచి హంతకులు అనే కథ వరకు ఈ 6 కథలు ఇవి ఒక సిరీస్ లాగా ఉంటాయి. ఈ సిరీస్ పైకి దాంపత్య సంబంధాల చర్చలా కనపడుతుంది, కానీ నా ఉద్దేశం దాంపత్య సంబంధాల చర్చ కూడా కాదు, మానవ సంబంధాల చర్చ. దాన్ని మనం ఆ ఫామ్ రీత్యా పాత స్నేహితుడు అనే కథ ఒకటి ఉంటుంది, నిజానికి అది ప్రారంభం. అంటే మనుషుల మధ్య సంబంధాలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు ఘర్షణ పడతాయి, ఎందుకు విడిపోతాయి అనేది నాకు నేను తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది. ఇష్టం లేని మనుషులు సహజీవనం చేస్తే ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, ఇష్టమైన మనుషులు చేస్తే ఎలా ఉంటాయి, అదేదో నేను ఒక 5-6 కథలు రాశాను. అది అర్థమైన తర్వాత అక్కడ ఆపాను. అదే హంతకులు కథ ముఖ్యంగా 2-3 రకాలుగా కూడా, 2-3 పొరలుగా కూడా చాలా గొప్ప కథ హంతకులు కథ. మీకు బాగా పేరు తెచ్చిన కథల్లో ఒకటి అనుకోండి అది. అందులో అంటే ఏవైనా వీటిలో మీకు మీ జీవితంలో, మీ కుటుంబంలోని సంఘటనలు ప్రేరణగా ఉన్నాయా? అన్ని కథల్లో నేనున్నాను. అంటే ఒక ప్రేక్షకుడిగా ఉన్నారా, ఒక పాత్రగా ఉన్నారా? ఏదో ఒక పాత్రతో ఉంటాము, ఏదో ఒక ప్రేక్షకుడిగా నేను ఎందులోనూ లేను. ఫస్ట్ హాఫ్ కథల్లోనే నేను ప్రేక్షకుడిని, అంటే చూసింది రాశాను. పైగా వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ధిక్కారంలో కథలో ఉన్న మాదిగామే నాకు తెలుసు, ఆ యజమాని నాకు తెలుసు, తెలిసిన వాళ్ళే. అంచేత ఉంటాను నేను, ఎక్కడో చోటు ఉంటాను. ఉండకుండా నేను రాయలేదు అంతే. అంటే నాకు ఎన్ని తెలిసినా నేను రాయలేదు. నేను లేకుండా, నేను చేయకుండా, నేను తెలుసుకోకుండా నేను రాయలేదు. ఇతరులు చేసింది, ఇతరులకు తెలిసింది, ఇతరులు చెప్పింది నేను రాయలేదు. మీకు చాలా పేరు తెచ్చిపెట్టి వివాదాస్పదమైన కథ పనిపిల్ల. పనిపిల్ల కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారనే దాని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం రాశారు. సంబంధం లేకుండా కూడా ఉంది విమర్శలు, అయితే ఒకదాని కూడా పొంతలు లేకుండా కూడా ఉన్నాయి. సత్యవతి గారు లేరు విజయవాడలో, పి సత్యవతి ఆవిడ అంది అదే రోజుల్లో, ఆయన దాంపత్య సంబంధాల గురించి రాశాడని అందరు అనుకుంటున్నారు, కానీ ఆయన రాసింది అది కాదు అంది ఆవిడ. అది కాదని నాకు అనిపించింది. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, అదే అలా కనపడతా అది రూపం రీత్యా. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనుషుల మధ్య సంబంధాలు కలవటానికి, ఘర్షణ పడడానికి కారణాలు ఏమిటనేదే డిస్కషన్. కానీ ఓ దాంపత్య సంబంధాల చర్చ నాకంటే ముందు పెద్ద రచయితలు చాలా చర్చ చేశారు. ఇక నేను ఇంకా చర్చ చేసేది ఏముంది అందులో? అంటే అక్కడ కూడా ఆర్థికం అనేది ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అన్నది అవన్నీ మన వాళ్ళు చేశారు, ఇంతకుముందు చేశారు మన వాళ్ళు, మన పెద్ద రచయితలు చాలా చేశారు. నా స్వభావం ఏంటంటే ఒకరు చెప్పిందని నేను మళ్ళీ చెప్పను, అలా చెప్పారు కదా, అంతకంటే నేనేం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమైనా ఉందా అనేది నా ప్రశ్న. ఇప్పుడు నేను రాసిన 25 కథలు అయినా అందులో పాత స్నేహితుడు అనే ఒక కథే నా ప్రాతినిధ్య కథ అని నేను అనుకుంటాను. ఆ కథే
వేరు వేరు దశల్లో వేరు వేరు అలా కనపడుతుంది. ఇది పాత్రలు తారుమారవుతాయి. అందులో ఇద్దరు స్నేహితులు అయితే ఇందులో ఇద్దరు భార్యాభర్తలు అవుతారు, అందులో ఇద్దరు ప్రేమికులు అవుతారు. ఇలా ఉంటాయి అంతే. అంటే అదొక్కటి కొత్త కథ అనుకుంటాను నేను. తెలుగు కథా సాహిత్యానికి నేను ఇచ్చిన ఒక ఒరిజినల్ స్టోరీ అని నేను అనుకుంటాను. అంతకు పూర్వం అలాంటి కథలు రాలేదు. వస్తే ఎలా వచ్చినాయి అంటే కేవలం మానసిక స్థితిగతులు అని చెప్పే కథలు ఒకవైపు వచ్చినాయి, లేదా సామాజిక స్థితిగతులు అని చెప్పే కథలు ఒకవైపు వచ్చినాయి. కానీ ఇదంతా కలిపి రిలేషన్స్ వైపు నుంచి చెప్పినవి రాలేదు. అది కొంచెం అది మళ్ళీ అందులో నేను ఉంటాను, అందులో కూడా నేను ఉంటాను. మన చుట్టూ ఉన్న మనుషులు, సమాజం, జీవన స్థితిగతులు ఉంటాయి. అట్లాగా అదొకటి ఒరిజినల్ స్టోరీ అనుకుంటాను. అది చెప్పడానికి, దాన్ని ఇంకా చెప్పడానికి ఈ కథలు రాస్తుంటాను అట్లా అనమాట. అయితే ఇప్పుడు ఇది పనిపిల్ల కథ మీద వచ్చిన విమర్శనంతా ఒక పుస్తకంగా వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా రచయితలు ఈ మధ్య చాలామంది రచయితలు తమ రచనల మీద వ్యాసాలు రాయించుకుంటారు. వ్యాసాలు రాయించుకోరు, ఒక్కొక్క మిత్రుడికి ఒక్కొక్క పుస్తకం ఇచ్చి దీని మీద రాయమంటారు. వాళ్ళందరూ రాస్తారు, సంకలనంగా వేస్తారు, అన్ని ప్రశంసా వ్యాసాలే. మీరేమో తిట్టినవన్నీ పట్టుకుని అన్నిటినీ కలిపి ఒక సంకలనం వేసి ఎందుకు చేశారు ఆ పని? అంటే రామారావు మాస్టర్ ఏమన్నాడంటే, పనిపిల్ల కథ వచ్చిన 94లో దీపావళి సంచిక చదివి నాకు ఒక ఉత్తరం రాశాడు. ఆ కథ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక ఉత్తరం రాశాడు. ఆయన ఏటో కలకత్తా నుంచి వస్తున్నాడు, రైల్లో చదివాడట. ఉదయం దినపత్రికలో దీని మీద ఎవరో ఒక ఆయన చాలా తీవ్రంగా రాశాడు, దీని మీద విరుచుకు పడతారు, దీని మీద వచ్చిన విమర్శలని నువ్వు జాగ్రత్త చెయ్యి అన్నాడు. జాగ్రత్త చెయ్యన్నారు. అది లేకపోతే అప్పటి వరకు ముగ్గురు నలుగురు రాశారు, రాసుకుంటారులే. మనం ఒక కథ చెబితే 10 మంది 10 కథలు చెప్తారు. మన కథ గంగల బొద్దిటు. ఇప్పుడు మన దగ్గర ఉన్న చెడ్డ ధోరణి ఏమిటంటే టెక్స్ట్కు పరిమితమై మాట్లాడరు, రచయిత మీదకి వెళ్తారు. రచయిత కన్నా అంట కడతారు, అందులో ఒక పాత్ర రచయితే అని శోధిస్తారు. చాలా చాలా పరిమితమైన మైండ్ సెట్తో ఆలోచిస్తారు. రచయిత ఏం చెప్పాడని అందు గురించే అది ప్రమాణం తీసుకునే మాట్లాడాలి. రచయిత ఇది ఎందుకు చెప్పాడు, అది ఎందుకు చెప్పలేదు అంటే ఏం చెప్తాం? వ్యాసుడు చెప్పిన దానికి పరిమితం అయ్యే మనం మాట్లాడాలి. ఆయన అదెందుకు చెప్పలేదు, ఆయన ఇది ఎందుకు చెప్పలేదంటే ఆయన అట్లా రాశాడు, దాన్నే నువ్వు బేస్ చేసుకో. శ్రీవాదం ఎందుకు చెప్పలేదని ఒకసారి ఏం చెప్తావు? ఇప్పుడు చర్చ జరిగిందిలేండి మాకు. ఆయనకి రాయబుద్ధి అయింది రాస్తాడు, నీకు రాయబుద్ధి అయింది నువ్వు రాయి, నిన్నెవరొద్దన్నారు, అంతే కదా. ఏముంటుంది, ఒక్కొక్క రచయిత వచ్చి తన కాలంలో తను చూసింది, తను లోపం అనుకున్నది, తను రాయాలనుకున్నది. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ అన్నీ రాయలేం కదా, మనకు తెలుస్తాయి, తెలిసినవన్నీ రాయలేం. ఏవో మన అలివికి వచ్చినవే రాస్తాం. మన జీవితము, మన బతుకుదెరు గొడవలు, వ్యవహారాలు మేము రాస్తే అచ్చు వేసే వాళ్ళే లేరు మాకప్పుడు. ఏం రాస్తాంలే, ఏదో రాసాము చాలు అని అనుకోవటం. అందుకని నేను అవన్నీ పుస్తకంగా అందులో 75% వ్యతిరేకిస్తూ రాసినవి. ఆ ఒక కథ కూడా 9 విమర్శకులు కదా, పనిపిల్ల ప్రధానము. తర్వాత ఓరల్ స్టోరీస్ చెప్పినప్పుడు సెజ్ అనే కథ మీద అలాగే రాశారు. అంచేత అది మంచి అయినా చెడైనా అదంతా ఒక రికార్డు ఉండాలని నేను అనుకున్నా. దాన్ని దాయాల్సిన అక్కర్లేదు. ఒక కాలంలో ఒక రచయితను ఎలా రిసీవ్ చేసుకున్నారు. మాస్టర్ అన్న మాట గుర్తొచ్చి మళ్ళీ మాస్టర్ యజ్ఞం మీద వేశారు అప్పుడు. వేశారు. బహుశా ఆయన ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఆ సూచన చేసి ఉంటాడని నాకు అనిపించింది. ఆయన ఆ ఉత్తరం రాసే నాటికే చాలా మళ్ళీ కొంతకాలం గడిచి 10-15 ఏళ్ళు గడిచినా ఎక్కడో ఎవరో మాట అనటము లేదా ఇలా మాట్లాడుతున్నారు. అనుకుంటారు, అలా అనుకుంటారు. అంటే మూస అభిప్రాయాల్లాగా
ఇలా అనుకుంటారు. మీరు ఎప్పుడు ఎందుకు ఏ విమర్శకు సమాధానం చెప్పాలని అనుకోలేదా? సెజ్ కథ మీద చర్చ నన్ను ఎవరు అడగలేదు అసలు. ఒకటి అప్పుడు పనిపిల్ల కథ మీద కాస్త జవాబులు రాజయ్య గారు ఇచ్చారు. సరే ఏదో మన వాయిస్ వినిపించాము, సరిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఒక కథ చెబితేనే అన్ని మాట్లాడారు కదా, మళ్ళీ మనం చెబితే ఏం మాట్లాడి ఏముంటుంది అందులో? కథే జవాబు కదా, కథ రాశాం అయిపోయింది. మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం ఎందుకు? ఈ పని లేని వాళ్ళు చేసే పనులు. నాకు అలా ఏం లేవు, మాట అన్నాము, అది అయిపోయింది, మన పని ముగిసిపోయింది. ఇంకా వాళ్ళు పొడుగుతా మాట్లాడితే మనం ఏం మాట్లాడతాం వాళ్ళతో? ఒకసారి జవాబు ఇస్తే బాగుంటుందని రాజయ్య గారు అంటే, సార్ రాయండి, అయితే సార్ రాయండి సార్ అన్నాను. ఆయనే రెండు మూడు సార్లు గట్టిగా జవాబు రాశాడు. సెజ్ కథ దగ్గరికి వచ్చేసరికి కూడా అలాగే మాట్లాడితే, అప్పుడు ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాస్ గారు చివరగా మీ స్పందనతో ముగిద్దామని ఉంది, మీరు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని అన్నాడు ఆయన. నా కథే జవాబు సార్, మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడు వద్దు సార్ అని ఆయనకు దండం పెడితే ఆయన ఊరుకున్నాడు. అట్లా జరిగింది. అదే మీరు ఈ మౌఖిక కథలు చెప్పాలి ఎందుకు అనుకున్నారు? రాత కథల్ని పుస్తకం వేసిన తర్వాత మా అబ్బాయిని చదవమన్నాను. ఆయన చదవడానికి ట్రై చేసి, నాన్న అబ్బా ఈ భాష నాకు చదవరాదు అన్నాడు. నేను నిజానికి తేలిక భాషలోనే రాశాను, డైలాగులు మటుకు కొంచెం మాండలికంలో ఉంటాయి. అయినా సరే అన్నాడు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డా, ఇప్పుడు నా కథల్ని నా కొడుకో లేదా నా కొడుకే చదవనప్పుడు ఏమిటిది అనుకున్నాను. భాష సాహిత్యం కాదు అనే అవగాహన ఉన్నవాని నేను. అంచేతే ఏం చేయటం, అందులో పాత స్నేహితుడు కథ అన్నా చదవమన్నాను. అది చదివాడు, అది పర్లేదు చదవచ్చు కదా. అది చదివి ఇది కొంత అర్థమైంది నాన్న నాకు అన్నాడు. అయితే సబ్జెక్ట్ రీత్యా అది ఆయనకు అర్థమైంది అనుకున్నాను. ఫ్రెండ్షిప్ కదా. అప్పుడు అనుకున్నాను వీళ్ళకి సరే నేనేవో రాశాను, నా టైం వాళ్ళకి, నా కోసం నేను రాసుకున్నాను. పిల్లల కోసం ఏం చెప్పటం, ఈ కొత్త తరం కోసం అన్న ప్రశ్న వేసుకున్నాను. అప్పుడప్పుడే సోషల్ మీడియా వస్తుంది, ఇంకా రాలేదనుకోండి ఫేస్బుక్ లాంటిది, ఇంకా నాకు తెలియదు. ఆడియో వీడియో అందుబాటులోకి వస్తుంది అందరికీ, ఇళ్ళల్లో అలా వస్తుంది అనమాట. ఇల్లు హోమ్ థియేటర్ లాగా అవుతుంది, కెమెరాలు కొనుక్కోవటం ఇలా చేస్తున్నారు. కనుక పాత రోజుల్లో ఉన్న చెప్పుకునే కథల ధోరణి నేను అలాగే వచ్చిన నిజానికి వేమన పద్యాలకును టాల్స్టాయ్ కథ కంటే ముందు నేను మా గ్రామంలో కథలు చెప్పుకుంటుంటే విన్నాను. నేను రాత్రుళ్ళు 3 రాత్రులు 4 రాత్రులు కూడా కథలు చెప్పేవాళ్ళు మా రైతులు సీనియర్స్. పొలాల దగ్గర కాపలా ఉన్నప్పుడు, రాత్రుళ్ళు ఎడ్లను కంచెల్లో మేపడానికి వెళ్ళినప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి ఆ సీనియర్ ఒక కథ చెప్తాడు. కథలు చెప్పుకునేవాళ్ళు, కాశీ మజిలీ కథల్లాగే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అనగనగా ఓ రాజు ఉండేటోడు ఇలా చెప్పుకునేవాళ్ళు. కనుక నేను మళ్ళీ ఇప్పుడు హోమ్ థియేటర్ ఇంట్లో పెట్టుకున్నారు, మా పిల్లవాడు పెట్టుకుంటున్నాడు అవన్నీ. తర్వాత అన్నీ టీవీ వరకే, ఆ డబ్బా టీవీ వరకే నేను తెచ్చిపెట్టాను, తరికినే ఇక వీళ్ళు తెచ్చి పెట్టుకుంటున్నారు కదా. వీళ్ళు ఎటువైపు పోతున్నారు, ఏం కొత్త సాధనాలు ఏమొచ్చినాయి. డైలీ పేపర్ ఒకటి చూసేవాడు కానీ మిగతా పుస్తకాలు చదివేవాడు కాదు. రోజుకు ఒక సినిమా, సెలవుల్లో ఇంటికి వస్తే ఇన్ని సినిమా క్యాసెట్లు తెచ్చుకునేవాడు. ఒక సినిమా అంటే ఒక నవలే కదా మన లెక్క ప్రకారం. మనకు అప్పుడు సినిమాలు దొరక్క మనం నవలలు చదివాం, మాకైతే అంతే. బహుశా మనకప్పుడు థియేటర్లు ఉండి నగరంలో ఉంటే నేను కూడా సినిమాలే చూసేవాడిని కావచ్చు. నేను అనుకున్నాను చదవనైతే చదువుతలేడు కానీ చూస్తున్నాడు, ఓకే మనం కూడా ఇటువైపు ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నా. మాకు ఎట్లాగూ రాస్తే వేసేవాళ్ళు లేరు. ఇప్పుడేవో ఈ సాధనాలు మనకు అందుబాటులోకి వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కథలని రాసిన వాటిని చదువుతున్నారు. ఇప్పుడు చదువుతున్నారు. నేను చెప్పేది 2009 ఎండింగ్లో. అప్పుడు ఇట్లా చెప్పి అయితే నేను రాయడం మానేసి 1997లో చివరి రాత కథ హంతకులు రాసి ఆపేశాను.
1997 నుంచి 2009 వరకు గ్యాప్ వచ్చేసింది, ఏం రాయలేదు. ఆలోచనలు కానీ కథలు రూపొందడం కానీ అలా నడుస్తుంది, రాయటం లేదు. ఓ 5-6 కథలైనా ఉండి ఉంటాయి ఇలాగా. అప్పటి రాజయ్య గారికో తెలిసిన వాళ్ళకో ఇక రాయబోయే కథలు కూడా చెప్పేవాళ్ళం, ఇలా నేను ఇలా ఉంటుంది కథ అని. మార్పులు చేర్పులు ఓరల్గానే చేసుకున్నాకనే రిటర్న్లో పెట్టేవాడిని నేను. రాయటం చాలా యాతన, వేస్టేజ్ వస్తుంది. చెప్పటం వల్ల రూపొందుతుంది కథ, దాన్ని రాస్తే సరిపోతుంది అనుకునేవాడిని. అట్లా కొన్ని కథలు 1997 నుంచి రాయకుండా నేను ఉన్నాను కనుక ఈ 2009 వరకు ఈ మధ్యన కొన్ని కథలు మనసులో తిరిగేవి, చెప్పి అవి అలవాటైపోయాయి. సో అప్పుడు ఈ కొత్త మాధ్యమాలు ఇవన్నీ, కొత్త తరము, మా పిల్లవాడి తరం, వీళ్ళు అంత వస్తున్నారు కదా. మనం రాసిన కథలు మన పిల్లల తరం చదవటం లేదు అంటే అది మన వైఫల్యమే. ఈ పిల్లల తరం కూడా చదివేలాగా మనం ఏదైనా ప్రయత్నం చేయాలి. ఈ పిల్లల సబ్జెక్టులు, పిల్లలకి ఇష్టం ఉన్న సబ్జెక్టులు, నేను కూడా ఆ ఏజ్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఏముంటాయి, మళ్ళీ నేను కూడా నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి మన పర్స్పెక్టివ్ నుంచి, నాకున్న అవగాహన నుంచి వాళ్ళకి కొంచెం ఉపయోగపడేవి చెప్పాలనుకున్నప్పుడు ఇందులో నేను నా మనసులో రూపొందిన కొన్ని కథలు ఇప్పుడు వీళ్ళకి చెప్పొచ్చు. ఆడియో కంటే కూడా ఆడియో వీడియో కలిపి చెప్పొచ్చు, కెమెరా ముందు డైరెక్ట్ చెప్పొచ్చు, ఇళ్లలో వేసుకుంటారు టీవీ స్క్రీన్ల మీద, అవకాశం వచ్చింది అని అట్లా చెప్పాలనుకున్నాను. స్క్రిప్ట్ లేకుండా ఇలాగే ఒక నేరుగా అలాగే చెప్పేశారు అంతే, నాన్ స్టాప్గా. మళ్ళీ మధ్యలో ఒక టీ ఇచ్చారు వాళ్ళు, అది సినిమాలకు డబ్బింగ్ అవి చెప్తారు కదా. ఇక్కడే ఈ కృష్ణనగర్ కాలనీలోనే రవి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సౌండ్ ఇంజనీరు. ఆయన ఇవి బాగున్నాయి సార్, మీ టోన్ బాగుంది, మీరు చెప్పిన పద్ధతి బాగుంది సార్, వీటిని రికార్డ్ చేయాలని ఉంది సార్, నాకు స్టూడియో అందుబాటులో ఉంది సార్ అని ఓ రోజు పెట్టుకుని 4-5 గంటల్లో ఆ 7 కథలు చెప్పేసి అతను నచ్చినాయి బాగా. స్పందన బాగా వచ్చిందా మీకు తర్వాత? అంటే దాన్ని జనంలోకి పంపే అవకాశాలు కూడా నాకు అప్పుడు లేవు. మనకి అప్పటికి 3-4 టీవీలు ఉన్నాయి, ఛానల్స్, వాళ్ళు మనకు తెలియదు. అంచేత వ్యక్తులు డివిడి వేసుకుని టీవీకి కనెక్ట్ చేసుకునే అదే మాత్రమే ఉంది అప్పటికి. నేను ఒక 100-200 డివిడీలు వేసి నా మిత్రులకు పంచాను నేను, అంతకంటే ఏం చేయలేదు నేను. తర్వాత మీరు ఫేస్బుక్ వచ్చిన తర్వాత మీరు ఆ మాధ్యమాన్ని చాలా బాగా వినియోగించుకున్న కొద్దిమంది రచయితల్లో మీరు ఒకరు అనుకుంటా. నేనే ఉపయోగించుకున్నాను, నేను వచ్చిన వాటికి ఎవ్వరు రాలేదు. పైగా ఒక పెద్ద రచయిత నాతోటి ఆయన ఏమన్నాడంటే ఇది రచయితలకు ఉపయోగపడదని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు చూడాలి మరి తర్వాత మార్చుకున్నాడు. అదే మారిన అభిప్రాయాలు చెప్పరు, అందరికంటే ఎక్కువ అతను వాడుతున్నాడు. అలా ఉంటారు మన వాళ్ళు. కానీ ఫేస్బుక్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాసిన కథలు లాంటివి కావు, తర్వాత మీరు చేసిన షార్ట్ స్టోరీస్ చాలా రాశాను ఈ 10 ఏళ్లలో. అంటే బుక్గా తీసుకురావడానికి టైం పట్టిందా మీకు? ఎందుకు తీసుకురాలేదు అప్పుడు? నేను ప్రత్యేకంగా ఆ కథలని వేయలే ఇప్పటికీ. అదే వేయలేదు. ఇప్పుడు 5 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని ఫేస్బుక్ లో ఒకటి రాస్తున్నాను. అది బుక్ వేసారు మీరు? పుస్తకం కూడా? అవి 3 సంపుటాలు వేశాను. నేను ఇప్పుడు 18వ సంపుటం రాస్తున్నాను. అంత గ్యాప్ ఉంది. ఈ 5 ఏళ్లుగా ఈ గుడ్ మార్నింగ్ శీర్షిక ద్వారానే అన్ని రాస్తున్నాను. ఇక ప్రత్యేకంగా కథ అంటూ రాయటం లేదు. ఓ రోజు కథే రాస్తాను, ఇది కథ అని నేను చెప్పను, ఓ రోజు ఏదో విషయం మీద రాస్తాను. అలాగే 5 ఏళ్లుగా నిరంతరాయంగా రాస్తున్నాను. ఆ 17 ఏళ్ళు రాసిన 600 పేజీల రాత కథల కంటే ఈ 10 ఏళ్లలో రాసినవి చాలా ఉన్నాయి. నేను ఈ 10 ఏళ్ల జీవితం ఇట్లుంటుందని కూడా నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ ఆపేశాను అంతే. మరి నేనేం అనుకోలేదు రాయొద్దని కానీ రాయాలని కానీ, నాకు ఏం లేదు. ఇక్కడ అలసిపోయారబ్బా, దీన్ని పక్కకు పెట్టడం మంచిది, ఇప్పుడు నేను కాస్త కుటుంబం మీద, ఉద్యోగం, వీటి మీద శ్రద్ధ పెట్టాలనుకున్నాను అంతే. నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోను ఇది ఇక్కడికి ఏంటని, లేకపోతే వీడితో మనం ఇక మాట్లాడొద్దు అని, ఈ సంబంధం కట్ అని, ఇట్లా నేనేది అనుకోను. నేను అసలు అవతలలోకి వదిలేస్తాను. నేనేది నిర్ణయం తీసుకోను.
అంచేత నేను ఆపేశాను. హంతకుల కథ రాసేసరికి నేను అలాగే అయిపోయాను. అప్పుడు తలుసుకోవాలి ఇక్కడ ఆమెను. సినిమా నటి శారద గారు చెప్పిన మాట ఒకటి నాకు గుర్తొచ్చింది. పాత్రలే నేనే పాత్రలయ్యి, ఎందుకయ్యా అలాంటి పాత్రలు వేయకూడదని నేను వేయటం లేదు అని తనని ఇంటర్వ్యూ చేసిన ఆయనకు దండం పెట్టి చెప్పింది. సో నేను ఈ హంతకుల కథ రాసే నాటికి అప్పుడు ఆమె మాటలు గుర్తొచ్చినాయి. నేను కథలు రాసే మొదటి రోజుల్లో ఆమె ఇంటర్వ్యూ చదివాను. ఏమో చెప్తుంది ఈమె, ఏదో ప్రమాదం ఉన్నట్టు చెప్తుంది. నటులంటే రచయితలు నటులే కదా ఒక విధంగా, ఏదో ప్రమాదం ఉన్నట్టుంది చెప్తుంది ఈమె అని అంతే అర్థమైంది నాకు. అప్పుడు నేను ఈ కథ రాసే చివరి కథ రాసే నాటికి నాకు అర్థమైంది, ఓ నేను కూడా అటే వెళ్ళిపోయాను తెలియకుండా అంచేత ఆపడం మంచిది అనుకొని ఆపేశాను అంతే. మీ కథల్లో మొత్తంగా చూస్తే మీరు రాసిన మీ జ్ఞాపకాలు, మీ జీవితం గురించి ఒక నేపథ్యం అని ఒకటి రాశారు. దానిలో అన్ని చావులతోనే మొదలుపెట్టారు. ఒక ఆత్మహత్య, ఒక హత్య, ఒక సహజ మరణం. రాత కథల దానికి ఒక అబ్సెషన్ లాగా చావు మృత్యు అన్నది రాత కథల నేపథ్యము రాశాను. రాత కథల నేపథ్యాన్ని నా రాత కథల పుస్తకంలో వెనక ఇచ్చాను నేను. మరి తెలియదు నాకు, జ్ఞాపకాలు అక్కడి నుంచే ప్రారంభం. అంటే నాయనమ్మ మరణంతో నా జ్ఞాపకం ప్రారంభం, అంతకుముందు ఏది గుర్తులేదు నాకు. అంటే నాకైతే పెద్ద సంఘటనలు గుర్తున్నాయి అలా అన్నమాట. సాధారణ రొటీన్ జీవితం నాకేం గుర్తులేదు. ఉండొచ్చు, నేను ఆటోబయోగ్రఫీ లాంటిది రాస్తే అవన్నీ రావచ్చు, కానీ నాకు అది చాలా క్లుప్తంగా రాయవలసి వచ్చిన రచన. ఏది 10 పేజీల్లో రాయమని ఒక ఆయన అడుగుతాడు, ఆయన ఇది పెద్దగా అయిందని ఒక ఆయన అంటాడు. ఇది అంత ఎందుకు వచ్చిన బాధ అని రాజయ్య ఏమన్నాడంటే, మీరు ఫ్రీగా రాయండి, అసలు తర్వాత దాని సంగతి చూద్దామని అన్నాడు. ఇదే మంచి పద్ధతి. వీళ్ళు పరిమితులు పెడతారు కదా మనకి. అంచేత ఆ కథల బ్యాక్గ్రౌండ్, కథలు ఎలాగ ఉన్నాయి, ఈ కథల బ్యాక్గ్రౌండ్ చెప్పడం మంచిది అనుకున్నాం. అప్పటికి హంతకులు కథ బ్యాక్గ్రౌండ్ ఒకటి అందులో రాలేదు. అది ఈ రచన నేపథ్యం రాసిన తర్వాత హంతకులు రాశాను నేను. అంచేత అది రచన మాసపత్రికలో వేశారు వాళ్ళు. మాస్టర్ పంపితే వేసినట్టుంది, మేము పంపితే ఇప్పుడు అనకూడదు కానీ అలా ఉంటాయి, కొందరు ఉంటారు. అంచేత అదే మీరు చావులు అంటే ఇట్లాంటి విషాదకరమైన వాతావరణాన్ని అంటే నన్ను ఆలోచింపచేసింది. మామూలు రోజువారీ జీవితం పెద్దగా ఏం ఆలోచింపజేస్తుంది, ఏదో తిన్నాము, అమ్మ అన్నం పెట్టింది, ఇలా పక్షులు కిలకిలా అన్నది. సో ఇది కాదు కదా. అంటే ఆలోచనల రీత్యా మనల్ని ఈ మానవ జీవితం అంటే ఏమిటి, అసలు మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఇలాంటి ఆలోచనలు కలిగించడానికి కారణం అవి. అక్కడి నుంచి మీరు మీ దిశ మార్చుకున్నారు అనిపిస్తుంది ఒక స్టేజ్ వచ్చాక. దానికి మీ జీవన సరళి శైలి కూడా కారణం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మానసిక శారీరక ఆరోగ్యం వైపుకి వెళ్ళిపోయారు మీరు. అంటే మొదటి నుంచి కూడా నాకు ఆరోగ్య స్పృహ ఉంది. బొగ్గు గనుల్లో పనిచేయవలసి రావటం వల్ల మంచి తిండి తినాలి అనేది ఒక జ్ఞానం కలిగింది. తర్వాత బొగ్గు గనుల్లోకి వచ్చిన తర్వాతనే నాకు న్యాచురల్ లైఫ్ ఎక్కువ అర్థమైంది. ఇది బొగ్గు గనుల్లో అంతా చేసేదంతా నేచర్కి అగైనెస్ట్గా జరుగుతుంది. నేచర్ను నాశనం చేసేదే లోపలంతా కూడా. భూమి కడుపునంతా లాగేస్తారండి, అమ్మ కడుపును పేగులు బయట తీసినట్టు చేస్తారు. ఎందుకంటే నేను అందులో 27 ఏళ్ళు పనిచేశాను కనుక ఈ బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ భూగోళాన్ని మొత్తం రకరకాల ఖనిజాలను వెలికి తీసే క్రమంలో భూగోళాన్ని అంతా డొల్ల చేస్తున్నారు. నాకు అది అర్థమైంది ఆ పని చేసే క్రమంలో. నేను ఉద్యోగం 13 ఏళ్ళు వదిలేసుకోవడానికి ఉన్న కారణాల్లో అది కూడా ఒకటి. ఈ విధ్వంసంలో ఇంకా నేను భాగం కాదలుచుకోలేదు, నా చాలు అనుకున్నాను, అదొక కారణం. అందుకని ఈ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. బొగ్గు గనుల్లో పనిచేస్తే 4-5 ఏళ్ళు పనిచేస్తే ఎవరి ఆరోగ్యమైనా దెబ్బతింటాయి. ముఖ్యంగా నైట్ షిఫ్టులు చేయటం, ఆ డస్ట్ అంతా శ్వాసకోశాల్లో పోవటం, రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగాలు చేయటము, జీర్ణ వ్యవస్థ చెడిపోవటము, ఇదంతా ఉంటుంది అన్నమాట. అందువల్ల పుట్టుక వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరానికి తోడు, ఆరోగ్యానికి తోడు, బొగ్గు గనుల్లో ఆ చేయవలసి రావటం వల్ల గ్రహించిన విషయాలు,
అవి కూడా రాశారు కదా, బొగ్గు గనుల్లో కథ రాశారు, నవలిక రాశారు. వాటి వల్ల నాకు అలా ఉంది, ఆరోగ్య స్పృహ ఉంది. కథలు రాసే కథలు అంటే ఇవన్నీ ఆలోచనలు మొదటి ఈ గ్రామంలో బాల్యంలో వ్యవసాయం ఇలా ఉండేది, ఎప్పుడు రసాయన ఎరువులు వచ్చినాయి ఇట్లాగా. అవి మిద్దె తోట ప్రచారం వల్ల ఇంకా చాలా విషయాలు నాకు కూడా తెలిసినాయి. నేను మిద్దె తోట గురించి చెప్పవలసి రావటం వల్ల చాలా విషయాలు నాకు అర్థమైనాయి. మా చుట్టూ ఉన్న జీవితం అంతా ఏమైపోయింది అసలు. మనం ఏవో సాహిత్యము, ఈ సమాజం పీడన దోపిడీ లేకపోతే ఈ గొడవల్లో పడిపోతున్నారు. చాలా చెప్పవలసిన విషయాల్ని, పట్టించుకోవాల్సిన విషయాల్ని వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా, వీలైనంత సమగ్రంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి కదా. ఈ కొత్త తరం మారిపోయింది కదా, పరిస్థితులు మారుతూ ఉన్నాయి కదా అని చెప్పడం. అది మీరు స్వయంగా ముందు ఆచరించి తర్వాత చెప్పడం మొదలు పెట్టారు. అంతే, ఏదైనా నా అనుభవంలోకి రాకుండా నేనేది చెప్పలేను. నా కళ్ళకు కనపడ్డాయి, ఇక నేను చెప్పడం మానేశాను. నా కళ్ళకు చాలా కనపడ్డాయి, వినపడ్డాయి, చెప్పారు, అవన్నీ నేను రాయలేదు. అంటే నాకు అవి మీరే రాయండి అని చెప్పేవాడిని. ఇది ఎప్పుడు ప్రారంభించారు ఈ మిద్దె తోటది? దీనికి కూడా చాలా ప్రసిద్ధి చెందారు. మిద్దె తోట అనేది అసలు నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మొక్కల పెంపకంతో సంబంధం లేని రోజు లేదు. ఇది సాహిత్య ప్రపంచంలో లేదు, మళ్ళీ మన సాహిత్య ప్రపంచంలో ఇది లేదు. నాకు ఉంది మొదటి నుంచి కూడా. కాస్త మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి పనికొచ్చేది. నన్ను నేను ఒక ఆర్డర్లో, అంటే మనం జీవితం గురించి మౌలికంగా ప్రశ్నలు మనం వేసుకుని ఆలోచిస్తే చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఈ జీవితం అంతా దేని మీద నడుస్తుంది, వీళ్ళంతా దేన్ని నమ్ముతున్నారు అనే కాడికి వెళితే మనం చాలా ఒంటరి వాళ్ళం అవుతాం. మనల్ని మనం తట్టుకొని ఉండగలగాలి అంటే ఏం చేయడం? చాలామంది మద్యాన్ని ఆశ్రయిస్తారు. ఆ సింగరేణిలో బాగా మద్యం అలవాటు ఉంటుంది. మద్యం అలవాటు ఉంటే ఏమవుతారో మనుషులు నాకు మీకు చావు బిందు కథలో కనపడతారు. కనుక నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్కు లేదు ఆ అలవాటు, మాకు రాలేదు. నేను బొగ్గు గనుల్లోకి వెళ్ళిన తర్వాత కాన్షియస్గా కూడా నన్ను అటువైపు వాళ్ళు ప్రేరేపించినా నేను వెళ్ళలేదు. ఈ మనిషి తనను తాను తట్టుకోవడానికి, తన తీవ్రతను తాను తట్టుకోవడం, తన ఆలోచనల తీవ్రతను తాను తట్టుకోవడానికి ఏదో ఒక కావాలి. నేను మద్యం వైపు వెళ్ళలేదు కనుక, నాకు పాత ఉన్న వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వాడిని కనుక పెరటి తోట వైపు మెల్లగా తిరిగాను. నేను గోదావరిఖండ్లో ఉద్యోగం చేసిన 27 ఏళ్ళు పెరటి తోట సేద్యం విడవకుండా చేశాను. ఏ క్వార్టర్లో ఉంటే ఆ క్వార్టర్లో చేసుకునేవాడిని. 13 ఏళ్ళు ఉద్యోగాన్ని ముందుగానే వదిలేసి నేను హైదరాబాద్లో స్థిరపడదాం మా అబ్బాయి భవిష్యత్తు కోసం వచ్చినప్పుడు పెరటి తోట నాకు స్థలం లేకుండా అయిపోయింది. ఈ ఇంటి స్థలం కొనేసరికి సరిపోయింది. పెరటి తోట స్థలం ఎక్కడ కొనేది అనిపించినప్పుడు అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వచ్చింది, ఇది 2009 నాటి మాట. పెరటి తోటకు డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవడానికి ఏవో ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది ఏమిటంటే, నేను అంతకు పూర్వం ఒక 20 ఏళ్ళు హైదరాబాద్కు అప్పుడు వచ్చిపోతున్నాను సాహిత్య సభలు అటు ఇటు వాటికి. నేను కొన్ని మేడల మీద చూసినప్పుడు స్త్రీలు గులాబీ మొక్క, మల్లె మొక్క, కనకాంబరం ఇలా కుండీలలో పెంచుకోవడం చూసిన నేను. ఇది మరి దీన్ని మొత్తం మనం కూరగాయల తోట మిద్దె మీద ఎందుకు చేయకూడదు? అయితే కుండీలలో పెంచితే కాయవు, కొంచెం కాస్తాయి. రైతులం కదా, మా పెరటి తోట వ్యవసాయం చేసినోడిని కదా, కొంచెం మంచిగా పంటలు పండాలి అంటే ఏవో వేరే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? ఇది 4 ఫీట్ల పొడవు వెడల్పు, 1 ఫీటు లోతున్న సిమెంటు ఇటుకలతో మడి కట్టించుకుంటే ప్రాక్టికల్గా తవ్వటానికి బాగుంటుంది, ఇవన్నిటి రీత్యా బాగుంటుంది అనుకొని మా బిల్డర్ని అడిగినా నేను. ఆయన సివిల్ ఇంజనీర్. ఇలా నేను చేసుకోవాలనుకుంటున్నానయా, ఏమన్నా డేంజరా అని అడిగిన నేను. బరువు రీత్యా కానీ పైన మిద్దె మీద ఇలా చేసుకోవాలనుకుంటున్నానంటే ఆయన కొద్దిసేపు ఆలోచించి, అయితే మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి మోడల్ చెప్తే నేను చెప్తానన్నాడు. నేను పేపర్ మీద గీసి ఇలా ఉంటుంది, ఈ మడి యొక్క బరువు ఇంత ఉంటుంది, ఇలాంటివన్నీ ఇలా దీన్ని నిండా కట్టుకుంటాను అని అంటే, అట్లా అయితే మీరు కట్టుకోవచ్చు, ప్రమాదం ఏం లేదు. ఒక ఇంటి మీద 4 ఇండ్లు కడతాం కదా మనం, ఆ బరువుతో పోలిస్తే మీరు చెప్పిన బరువు పెద్ద బరువు కాదు.
మీరు చెప్పినట్టు అడుగున బిల్లలు వేసుకుని మడులు కట్టుకోండి, ఆ మడులు కూడా ఇలా భీముల మీద కట్టుకోండి అన్నాడు ఆయన. బరువు భీములు తీసుకుంటాయి కదా, మధ్యలో కట్టకండి, భీముల మీద అన్ని వరుసలు కట్టుకోండి అన్నాడు. అంతే కట్టేసుకున్నాను. 2010లో మిద్దె తోట స్టార్ట్ చేశాను. 2010 నుంచి 2015 వరకు నా మిద్దె తోట నేను చేసుకుంటూనే ఉన్నాను. ఎవరికి తెలియదు. తెలిసినా కూడా మన కవులు, రచయితలు, జర్నలిస్టులు వచ్చేవాళ్ళు కదా, ఆ తోటలో కూర్చునే వాళ్ళు, కవులు చెప్పుకునే వాళ్ళు, కానీ ఆ తోట వాళ్ళకు పట్టేది కాదు. ఇంకొందరు అయితే ఆ తోటలో కూర్చుని మనం సీసపద్యాలు పాడుకుంటే ఎలా ఉంటుంది అని అనుకునేవాళ్ళు. మళ్ళీ స్త్రీల వల్లనే అది వెలుగులోకి వచ్చింది. చూడండి, కొంచెం స్త్రీలు డిఫరెంట్గా ఆలోచిస్తారు. 2015లోనే తాయమ్మ కరుణ, డాక్టర్ నళిని, ఇంకొక ఇద్దరు కళ్ళ డాక్టర్ అమ్మ రోషిని, సమతా రోషిని, ఇంకొక ఆవిడ టెలికాంలో పనిచేసి ఇంకొక ఆవిడ, నలుగురు ఒకరోజు నాకు ఫోన్ చేసి, మీ దగ్గర మంచి టెర్రస్ గార్డెన్, అప్పటికి మిద్దె తోట పదం లేదు, మీ దగ్గర మంచి టెర్రస్ గార్డెన్ ఉందట, మేము ఒకసారి చూడడానికి వస్తామంటే, మరి నేను ఇప్పుడు ఇంట్లో లేను, మా ఊళ్ళో ఉన్నానని నేను అన్నాను. అయితే మీరు లేనప్పుడే వెళ్ళి చూడాలి, మీ మెసేజ్ ఉందా అంటే ఉంది, మాకు చూపిస్తుంది అంటే నేను ఫోన్ చేసి చెప్తాను, చూపిస్తుంది అంటే, అయితే మీరు లేనప్పుడు చూడడమే మాకు ఇంకా మంచిది అని అన్నారు. సరే వెళ్ళి చూడండి అని వాళ్ళు సద్దులు కట్టుకొచ్చుకొని వాళ్ళు టెర్రస్ గార్డెన్లోనూ కూర్చుని, అంతా అన్ని నీడ ఉంటాయి, పెద్ద చెట్లు కూడా ఉంటాయి, అప్పటికి అయ్యాయి 5 ఏళ్ళ గార్డెన్ అది. వాళ్ళు తిన్నారు, ఆ తిని చూసి పోయిన వాళ్ళు పోకుండా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళ మీద రాశారు. అట్లా వచ్చింది పుస్తకం. దాన్ని వంగపల్లి పద్మ అనే ఆవిడ చూసి ఫోన్ చేసి, ఇదేదో కొత్తగా ఉన్నట్టు ఉందండి, మీ దగ్గరికి వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను, నేను 10 టీవీలో పనిచేస్తున్నాను అన్నది ఆవిడ. సరే రండి అన్నాను. ఇంతకంటే కొంచెం ముందు ప్రతిమ కథా రచయిత్రి, కొండేపూడి నిర్మల ఏవో సాహిత్య సభల్లో 2014 ఎండింగ్లో అలా కలిసి, మీకు మంచి టెర్రస్ గార్డెన్ ఉన్నదని వీళ్ళు అన్నారు, మేము అంత దూరం రాలేము, నారపల్లి కదా, మీ ఫేస్బుక్ వాళ్ళ మీద ఫోటోలు పెట్టండి అని అన్నారు. ఈ రెండు దాదాపు ఎటే టైంలో జరిగినాయి అనమాట. ఈ 10 టీవీ వాళ్ళు రావటం, వీళ్ళు ఇలాగ జరుగుతుంది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను చేయటం ప్రారంభించినప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ ఈ 5 ఏళ్ళు ఎవరికి పట్టలేదు, ఇప్పుడు ఏదో కొంచెం పడుతున్నట్టుంది, మనం ఇక రచయితలు అంటే ప్రచారకులమే కదా, ఒక విధంగా ప్రచారకులమే కదా, అంచేత ఇప్పుడు ఏదో ఈ టెర్రస్ గార్డెన్ ప్రచారం చేయొచ్చు ఏమో, నేను ఎలాగో 4,000 పెన్షన్ ఇస్తుంది నాకు మా సింగరేణి కంపెనీ, 27 ఏళ్ళు చేసినందుకు 4,000 ఇస్తుంది, ఈ ఫేస్బుక్ వేదికగా నేను దీన్ని పరిచయం చేయొచ్చేమో లోకానికి, ఇప్పుడు రిసీవ్ చేసుకుంటట్టున్నారు అని అనుకున్నాను. అలా పుస్తకం కూడా, అది కూడా పుస్తకాలు వచ్చాయి. అట్లా ప్రతిరోజు నేను మిద్దె తోటలో ఏం చేసేవాడినో అది కిందికి వచ్చి లైబ్రరీలో కూర్చొని ఒక చిన్న పోస్ట్ రాసి ఫోటో జత చేసి పెట్టేవాడిని. ఇక అదంతా చాలా తెలుసు మన వాళ్ళందరూ, బాగా విస్తృతంగా వెళ్ళిపోయింది. అట్లా అదంతా ఒక పుస్తకంగా వేశారు, 2 పుస్తకాలుగా వేశారు. కాన్సెప్ట్ బాగా ప్రచారం. అంటే ఈ పెస్టిసైడ్స్కి ప్రత్యామ్నాయంగా కాస్త సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండించుకోవచ్చు, వంటింటి పదార్థాలు బియ్యం మినహా తక్కినవన్నీ మనం టెర్రస్ గార్డెన్లో పండించుకోవచ్చు. మన చేతిలో ఏది లేదు, ప్రతిదీ కలుషితం అయిపోతుంది అని అనుకునే బదులు అలా ఊరుకోడు కదా మనిషి. అలా ఊరుకుంటే ఎప్పుడో పోయేవాడు మనిషి. ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయం ప్రమాదరహితంగా చేయటానికి సంకల్పించుకుంటారు కదా. అందువల్ల కాస్త మీరు చెయ్యండి అని ఈ 10 ఏళ్లలో 100 సదస్సుల్లో అయినా నేను పాల్గొని ఉంటాను. దాదాపు 1600 పోస్టులు రాసి పెట్టి ఉంటాను ఈ 10 ఏళ్లలో. మీరు వాటిని కూడా పుస్తకంగా వేయడం మంచి పని. అంటే తర్వాత వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఇప్పుడు రికార్డు మీద నాకు చాలా శ్రద్ధ. మళ్ళీ మనకు రికార్డు లేదు, వెనకట ఎవరు ఏమి తెలియదు మనకు. ఆ శాసనాల మీద ఏమన్నా 4 మాటలు రాస్తే గంతే, శిలాశాసనాల మీదే తప్ప మనకు లిఖిత సాహిత్యంలో ఆనాటి సామాజిక జీవితం అనేది ఏమీ లేదు. మనకి చదువు వచ్చిన వాళ్ళు రాశారు అన్ని, కానీ భూత కల్పనలో రాశారు, సామాజిక జీవితం మీద రాసింది మనకేం లేదు. అది చాలా బాధ అనిపించేది నాకు. అంటే రికార్డు లేదు మనకి. చేశారు,
అనుభవించారు, పోయారు, రికార్డ్ ఏమి లేదు. కనుక రచయితలం కనుక మనకు చారిత్రక దృష్టి కూడా ఉంటుంది. కనుక ఈ చేసిన దాన్నంతా రాయాలి, రాసిన దాన్నంతా పుస్తకం వేస్తేనే మళ్ళీ బ్రతికి ఉంటుంది. ఫేస్బుక్ వాళ్ళ మీద రాసిన, పత్రికల్లో రాసిన విడివిడిగా ఉంటే అవన్నీ పోతాయి. సో కనుక అదంతా పుస్తకం వేస్తే బాగుండని అనుకున్నప్పుడు ఒక ఆయన రైతు నేస్త వెంకటేశ్వరరావు గారు వచ్చి వేశారు. దీనికి టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్ అనే పేర్లు పెడుతూ ఇబ్బందులు పడుతుంటే తుమ్మూరు రామ్మోహన్ రావు అని కవి, నటుడు కూడా, డ్రామా నటుడు, ఆయన రిటైర్డ్ ఉపాధి, ఆయన ఓ రోజు మా మిద్దె తోట చూడడానికి 2016లోనే వచ్చి, రెడ్డి సాబు దీనికి మిద్దె తోట అని ఒక తెలుగు పేరు పెడితే బాగుంటుంది కదా అన్నాడు. నేను అప్పటికి రూఫ్ గార్డెన్ పరిచయం అని రాస్తున్నాను, 50-60 పోస్టులు రాశాను. ఈ పేరేదో బాగుందని అనుకున్నాను. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను ఆయన పేరు. ఇవాళ మిద్దె తోట అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ మీకు తెలుసు. అయితే ఒక బాధాకరమైన అబ్జర్వేషన్, మనవాళ్ళు అంటే నేను మనవాళ్ళు అంటే రచయితగా రచయితలని అంటున్నాను. వాళ్ళని నేను అబ్జర్వ్ చేసింది ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఈ 100 సదస్సుల్లో పాల్గొన్నాను, 10 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే 10 ఏళ్ళ ప్రచారం ముగుస్తుంది. ఈ 100 సదస్సులు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల్లో జరిగినాయి. ఒక్క జయప్రభ మినహా వాయుపురిలో మేము మిద్దె తోట సదస్సు పెడితే జయప్రభ వచ్చింది, తెలిసి వచ్చింది, మా ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ మినహా ఏ ఒక్క తెలుగు కవి, ఏ ఒక్క తెలుగు రచయిత కూడా ఏ ఒక్క సదస్సులో కనపడలేదు. చేస్తున్నట్టు కూడా నేను వినలేదు ఈ 10 ఏళ్లలో. అంటే రచయితలు ఏమవుతున్నారు అంటే ఒకే చోట, ఒకే దగ్గర, ఒకే దై పట్టుకొని ఉన్నారు. ఒక రచయిత వీలైనంత మేరకి సమాజం నుంచి అనేక విషయాలు గ్రహించి తన సబ్జెక్ట్ను పుష్టికరంగా చేసుకోవాలి. ఒక మొక్కకి కాల సారాలో తీసుకొని పెరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఒక మొక్క పెరగాలి అంటే కనీసం 18 సూక్ష్మ స్థూల పోషకాలు అవసరం అంటారు. అందులో మళ్ళీ చాలా ఉంటాయి. మనము అంతే, మన శరీరంలో కూడా అవన్నీ ఉన్నాయి. మన జీవితానికి కూడా అవన్నీ కావాలి. అన్ని శాస్త్రాలు కావాలి. ఊరికే దోపిడీదారులు ఉంటారు, దోపిడీకి గురయ్యేటోళ్ళు ఉంటారు. వాడు వీడు సాయుధ పోరాటం చేస్తాడు, ఈయన చంపుతాడు, వాడు అధికారంలోకి వస్తాడు, ఇక లోకం అంతా ఇక పచ్చగా ఉంటుంది అనే దగ్గరే కూర్చున్నారు. ఎక్కడ సరే వాళ్ళు కూడా ఇప్పుడు బలహీనలు అయిపోయారు అనుకోండి, అనకూడదు ఈ మాట. వాళ్ళ వాయిస్ కూడా ఇప్పుడు లేదంటే లోకం ముందుకు పోతుంది. నువ్వు లోకంతో నడవనప్పుడు లోకం ఏం చేస్తుంది? దానికి బ్రతకక తప్పదు కదా. తనకు కావాల్సినవన్నీ ఏదో పట్టుకుని అది వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రజా జీవితం మరింత ఆరోగ్యకరంగా ఉండడానికి రచయితలు చేయట్లేదు అంటారు. చేస్తున్న వాళ్ళని అభినందించడం కూడా లేదు, అభినందించడం కూడాను. ఇంకా అక్కడక్కడ వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు. మనకి ఆ వీరోచితమైన జీవితం మనకేదో చేతగాక ఇదేదో మిద్దె తోట పట్టుకున్నామని కూడా అనేవాళ్ళని కూడా అన్నారని విన్నాను కదా. అన్నీ మనకు వద్దు, ఇంకా ఆఫ్ ది రికార్డు మనం అనకూడదు కదా. అంచేత రచయిత జీవితం పట్ల రచయితకు సమగ్ర దృష్టి ఉండాలి. దాన్ని అతను ఎప్పటికప్పుడు సమగ్రం చేసుకుంటూ ఉండాలి. పుట్టుకతో ఎవరికి సమగ్ర దృష్టి రాదు. పెరుగుతున్న క్రమంలో చాలా వస్తూ ఉంటాయి సమాజంలో. ఒక ఆయన ఏదో గాను నూనెలను పట్టుకొని ప్రచారం చేస్తాడు, ఇంకొక ఆయన ఏదో ఒక మొక్కను పట్టుకొని వస్తాడు, ఇంకొక ఆయన ఏదో పట్టుకొని వస్తాడు. ఇది మనకు తెలియదు. మన జ్ఞానంలో దీన్ని కూడా తెచ్చుకోవాలి, మన జ్ఞానంలోకి దాన్ని కూడా తెచ్చుకోవాలి. ఒక ఆయన మిల్లెట్స్ని ప్రచారం చేస్తాడు, ఇంకొక ఆయన బెల్లం గురించి, ఇంకొక ఆయన టీలో ఏవో చెప్తాడు, ఉప్పు లేకపోవడం గురించి మనం ఇంకొక ఇలా చెప్తాడు, ఉప్పు లేని వంట అంటాడు, ఒక ఆయన నూనె లేని వంట చేయమంటే మనం వీలైనంత మేరకి అందులో ఉండే మంచిని వీలైనంత మేరకు తీసుకుని మనం ఆచరిస్తే మనం కొంచెం బాగుపడతాం. మన సాహిత్యం కూడా కొంచెం పుష్టిగా వస్తుంది. లేకపోతే ఏమైంది, ఎముకల గూడు లాంటి సాహిత్యం రాస్తున్నారు. ఎవరు చదువుతారు? అందుకే ఎవరు చదువుతారన్న దగ్గర మీరు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మీరు రాసేది కొటేషన్లు. అసలు అది విచిత్రంగా అనిపించింది. ఒక రచయిత కూర్చొని కొటేషన్లు రాయడం. మామూలుగా కొటేషన్లు అనుకుంటూ రచయితలు రాయరు కదా. ఇప్పుడు వాళ్ళు రాసిన దాన్ని మనం కొటేషన్లు చేస్తాం. ఇప్పుడు మనం 2 భాగాలు మాట్లాడుకున్నాం, 2 సబ్జెక్టులు. ఇప్పుడు 3వ భాగంలోకి వచ్చాం అనుకోకుండా. మొదటి భాగం మీకు ప్లాన్ ఉంది, నాకు ప్లాన్ ఉంటుంది, మీకు ప్లాన్ ఉంది, నేను ప్లానుడ్ గానే వస్తున్నవాడిని కనుక మిద్దె తోట వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు కొటేషన్లు, ఆడియో మౌఖిక కథలు, కొటేషన్. మౌఖిక కథల్ని కొత్త తరం కోసం చెప్పాలి, నేను పిల్లలకు కూడా చెప్పాలనుకున్నప్పుడు మౌఖిక కథల దగ్గరే ఉన్నాను, కానీ కొటేషన్లు నాకు తెలియదు అప్పటికి.
ఈ నూరుగురు విమర్శకులు ఒక కథకుడు పుస్తకం వేసే ముందు నేనేమనుకున్నానంటే, ఆంధ్రజ్యోతిలో సెజ్ కథ మీద జరిగిన చర్చను వాళ్ళు కొనసాగిస్తున్న రోజుల్లో ఒక కొటేషన్ చదివానండి. వాళ్ళు ఒక కొటేషన్ కూడా వేస్తారు అందులో. ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి కూడా మనందరము కొటేషన్లను చదువుతాం కదా, ప్రత్యేకంగా వాటి గురించి ఎవరు చెప్పరు, చదువుతారు, అందరూ చదువుతారు, పిల్లలందరూ చదువుతారు, ప్రతి వాళ్ళు చదువుతారు. పైగా వాటిని ఎవరు పెద్దగా చెప్పరు, మళ్ళీ చాలా మంది సేకరించుకుంటారు, నోటు పుస్తకాల్లో రాసుకుంటారు, చెప్తుంటారు. అది ఒకవైపు జరుగుతుంది. నాకు కూడా అలా పరిచయమే. ఈ ఆంధ్రజ్యోతిలో సెజ్ కథ మీద చర్చ జరుగుతున్నప్పుడు వీళ్ళు మారరు అనుకుని నేను అనుకుంటూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు వేసిన ఒక కొటేషన్ చదివాను. అది ఎవరిది? కన్ఫ్యూషియస్ కొటేషన్. ఆయన కొటేషన్ ఏమిటంటే, నిజానికి జీవితం సరళమైనదే, మనమే దాన్ని సంక్లిష్టం చేసుకుంటామని ఆయన అన్నాడు. చాలా బాగుందిరా ఈ కొటేషన్ అనుకున్నాను. మనసులో ఉంది అది. వీళ్ళంతా అదే పని చేస్తున్నారు. నేను ఒక వాస్తవాన్ని, ఒక వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, దానిలోంచి బయటపడడానికి రైతులు అంది వచ్చిందో దాన్ని ఉపయోగించుకుంటున్నారయ్యా అని నేను ఒక మాట చెప్తే, ఈ మహాపండితులు వీళ్ళు పీకి పెంట చేస్తున్నారు కదా అనుకున్న తర్వాత ఇక అదంతా ఒక పుస్తకంగా వెయ్యాలనుకున్నప్పుడు ఈ కన్ఫ్యూషియస్ కొటేషన్ జ్ఞాపకం వచ్చింది. ఈ తరహా కొటేషన్లను దిగువన, ప్రతి పేజీకి దిగువన ఒకటి వేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాను. మీరు ఆ పుస్తకం నిర్మాణం చూస్తుంటారా? అందులో బాగా సమాచారం ఇస్తాను, చాలా అనుబంధ సమాచారం, బాక్స్ ఐటములలో చాలా కష్టపడ్డాం మేము. అది అయితే ఒక 500 పేజీల పుస్తకం కనుక నాకు ఒక 500 కొటేషన్లు కావాలి. సాహిత్యం మీద, తత్వశాస్త్రం మీద, రాజకీయాల మీద చెప్పినవి కావాలి. మరి ఎక్కడ దొరుకుతాయి కొటేషన్లు? విశాలాంధ్రకు వెళ్ళి ఇన్ని పుస్తకాలు కొనకాసు అక్కడ ఉన్నాయి, నాకు తెలియదు. ప్రపంచ ప్రసిద్ధ కొటేషన్లు, సూక్తి, సుధి ఇలాగ వేశారు వాళ్ళన్నీ, నాకు తెలియదా. అవన్నీ కొనుక్కొచ్చాను. నాకు కావాల్సిన 600 కొటేషన్లు నేను సెలెక్ట్ చేసుకోవాలి. నేను కొటేషన్లను చదవటం ప్రారంభించిన తర్వాత చాలా వాటితో విభేదం ప్రారంభమైంది. ఇట్లా కాదు కదా ఇది అన్న దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఇట్లా కాదు కదా, ఇట్లా చెప్పాలి కదా మీరు చెప్పడం మొదలు పెట్టారు అనుకొని ఆగాను. నేను ఏదో విభేదిస్తున్నాను చాలా మందితో, కొద్ది మందితోటే ఐడెంటిఫై అవుతున్నాను, అవి సేకరించుకుంటున్నాను. తక్కిన వాటిని ఇట్లా కాదు కదా, అట్లా చెప్పాలి కదా అనుకుంటూ ఉన్నాను. అట్లా అనుకుని ఆగి, ఇదేదో బాగున్నట్టుంది, ఇట్లా ఎవరు పని కట్టుకొని చెప్పలేదు. నాటకంలో ఒక డైలాగు, కవిత్వంలో ఒక కవిత్వంలో ఒక పాదము, ఇలా వస్తాయి, అలా వచ్చేస్తాయి. వాటిని మనం కోట్ చేస్తున్నాం. కానీ ఆ కన్ఫ్యూషియస్ కొటేషన్ ఒక మోడల్ కొటేషన్ కదా, 2 మాటలు చూడండి, పైన ఒక 2 మాటలు, అందులో ఒకటి ఉన్న పరిస్థితి, ఒకటి ఉండాల్సిన పరిస్థితి కదా, లయబద్ధంగా ఒకసారి వింటే తిరిగి నోటితో చెప్పచ్చు కదా, ఇప్పటికీ అన్వయించే అంతే. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ, ఆయన కూడా చెప్పాడు కన్ఫ్యూషియస్, ఇప్పుడు ఇంకెక్కువ అవసరం పడుతుంది అనమాట. సంచేత ఆయన చెప్పిన కొటేషన్ని ఒక ఫామ్ లాగా అనుకున్నాను మనసులో. ఒక్క అక్షరం కూడా వృధా ఉండొద్దు, ఇలా వింటే అలా జ్ఞాపకం పెట్టుకుని చెప్పగలగాలి అనుకున్నాను. కొటేషన్ల ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే, సంస్కరణవాదంతో ఉన్నారు, లేదా వన్ సైడ్ చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు అందులో కూడా. కానీ ఇది ప్రధానంగా సంస్కరణవాదం. యూరోపియన్ కొటేషన్లన్నీ సంస్కరణవాదంతో ఉంటాయండి నాకు అర్థమైనంత మేరకి. భారతీయ కొటేషన్లన్నీ కూడా భావవాదంతో ఉన్నాయి, ఇది నాకు అర్థమైంది. మరి నేనెక్కడా? అయితే నేను చెప్పడానికి నాకు ఒక గ్రౌండ్ ఉండాలి కదా. నేను అది కాదు ఇది కాదు, వాటి పట్ల నాకు విరోధం లేదు, అవి సమాజంలో ఉన్నాయి, వాటిని నేనే నిరాకరించడం లేదు. కానీ నేను చెప్పడానికి నాకేం కావాలి అంటే, నాకేదో ఒక ఆలోచన జీవితం పట్ల నాకేదో కలుగుతుంది కదా ఇవన్నీ రాయటం వల్ల, ఈ ఏజ్ వల్ల చేసిన సాహిత్య కృషి వల్ల, నేను చేరుకున్న ఏజ్ వల్ల నాకు ఒక ఆలోచన విధానం రూపొంది ఉంది కదా. అంచేత మనం దీన్ని గుర్తెరిగి
ఈ కొటేషన్ ఒక ప్రక్రియలాగా ఆ కన్ఫ్యూషస్ చెప్పిన ఆ 2 లైన్లను ఒక ప్రమాణంగా ఒక ఫామ్ లాగా తీసుకుని నేను ఈ విభేదించిన వాటిని అనే వాళ్ళు వందలాది సబ్జెక్టుల మీద చెప్పారు వాళ్ళు. మానవ జీవితం ఆది నుంచి అంతం వరకు ఈ మధ్యలో వచ్చే అనేక వందల వేల విషయాలను అన్నిటిని కూడా ఇప్పుడు ఎందుకు సిస్టమేటిక్గా వ్యాఖ్యానం చేయకూడదు అనుకున్నాను. అవైతే పిల్లలు చదువుతారు, వృద్ధులు చదువుతారు, ఆడవాళ్ళు చదువుతారు, అందరు చదువుతారు కొటేషన్లు కదా. మొదటి నుంచి నేను గమనిస్తుంటాను, ఏ వార్తలు చదివిపోయినా సరే కొటేషన్ చదువుతారు కొందరు. అట్లా అనుకుని ఈ కొత్త తరాన్ని మళ్ళీ మనసులో పెట్టుకుని, మా అబ్బాయిని మనసులో పెట్టుకుని, మా అబ్బాయి హాస్టల్ జీవితము, వేరే దేశంలో ఉద్యోగం, మాకు అప్పుడప్పుడు గెస్టు, వాడికి నేను అర్థం కానీ నాకు వాడు అర్థం అవుతాడు కానీ నేనేమిటో వాడికి పెద్దగా అర్థం అయ్యే అవకాశం లేదు. అంచేత ఈ గ్యాప్ వచ్చింది. మా తల్లిదండ్రుల తరానికి పిల్లల తరానికి విద్యా ఉద్యోగాల వల్ల గ్యాప్ వస్తుంది, కమ్యూనికేషన్ రిలేషన్ గ్యాప్ వస్తుంది, చాలా విషాదం మధ్యతరగతి జీవితాల్లోకి వచ్చేస్తుంది. అయ్యో పిల్లలు ఇట్లా అవుతారు, అక్కడికి వెళ్ళిపోతారని మేము అనుకోలేదు, వాళ్ళు ఏదో మంచిగా చదువుకుంటారు అనుకొని హాస్టల్లో వేసాం, వాడు అక్కడేదో బాగా బతుకుతాడు అనుకున్నాం మనం, ఇలా దూరం అవుతారు అనుకోలేదు మనం. చెప్పరు ఇవన్నీ, ఆత్మీయులకు చెప్పుకుంటారు. ఇది నాకు అనుభవంలోకి వచ్చింది. నాకు అప్పుడు మా తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చారు, నేను పట్టించుకోలేదు. ఉద్యోగానికి వచ్చాము, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, ఏవో కథలు రాస్తున్నాం. మా అక్క చూసుకునేది, మా అమ్మ బాపుల బాధ్యత ఎక్కువ. మా అక్కతో నాకు డిస్కషన్ ఏదో ఉండేది, అట్లా విషయాలు తెలిసేవి. అయ్యో ఉద్యోగరీత్యా వచ్చి గ్రామంలోంచి నేను కూడా చాలా కాలం మా అమ్మ బాపుల్ని నేను పట్టించుకోలేదు. మా పిల్లవాడు ఇప్పుడు ఇలాగే అయిపోయాడు. చేత ఈ తెగిపోయిన సంబంధాల మధ్య ఈ కొటేషన్ని ఒక వారధిలాగా ఎందుకు కట్టుకోకూడదు అని అనుకున్నాను. కాన్షియస్గా రాశాను నేను. మా పిల్లవాడిని మనసులో పెట్టుకున్నాను అంటే పిల్లవాడి తరాన్ని. మనం పిల్లవాడు కలిసినా లేదా మనతో ఉన్నా మనం అవన్నీ చెప్పలేం. దాన్ని మనం ఒక పనిగా భావించి, నిత్యం ఒక పనిగా భావించి వందల వేల విషయాలు చెప్పడం అనేది సాధ్యం కాదు పిల్లలకు కూడా. ఒక రచయితే చెప్పగలడు మళ్ళీ అదంతా. అట్లా అనుకుని నేను దీన్ని ఒక ప్రక్రియలాగా భావించి రాయటం బెటర్ అని ఆ విధంగా 15 ఏళ్ళు రాసి ఉంటాను. దాదాపు 30,000 కొటేషన్లు రాసి ఉంటాను. అందులో 10,000 కొటేషన్లు ఎంఎస్కో వాళ్ళు వేశారు, ఓ 3,000 కొటేషన్లు రైతునేస్తం వెంకటేశ్వరరావు వేశారు. ఇంకా 1000 కొటేషన్లు ఫేస్బుక్లోనే ఉన్నాయి, సేవ్ చేసి పెట్టి ఉన్నాయి. అంచేత కొత్త తరం కోసం అవి రాశాను. చాలామంది కొత్త తరం పిల్లలు, అసలు నేను ఎవరో నా కథల గురించి తెలియని వాళ్ళు 1000 మంది కొటేషన్లు చదువుతారు కొత్త తరం పిల్లలు. అట్లాగే నన్ను గుర్తుపెట్టుకుంటారు. అందువల్ల కొటేషన్లు అట్లా రాయాల్సి వచ్చింది. ఇప్పటికీ రోజు, ఇప్పుడేమో ఫేస్బుక్ వాడు మెమోరీస్ అని పాత కొటేషన్లు వాడు చూపిస్తూ ఉంటాడు. సరే అని పాత కొటేషన్లే మళ్ళీ వాళ్ళ మీద పెడుతూ ఉంటాను. ఇప్పుడు పెద్దగా రాయటం లేదు. ఈ ఏడాది నుంచి నేను కొటేషన్లు పెద్దగా రాయటం లేదు. నాకు తెలిసిన మొత్తం మానవ జీవితం, చావు నుంచి పుట్టుక వరకు, మధ్యలో ఉండే మనం తొడుక్కునే బట్టల వరకు, మనం తినే తిండి వరకు అన్ని విషయాలు వచ్చినాయి. 30,000 కొటేషన్లు అంటే ఎన్నో విషయాలు. ఒక్కొక్క సబ్జెక్టు మీద సూక్ష్మ స్థాయిలోకి కూడా వెళ్ళి రాశాను. అలా పర్టికులర్ సబ్జెక్టులను రాసుకుని మళ్ళీ అందులో భిన్నమైన కోణాల్లోంచి కూడా రాశాను. సరే ఇప్పుడు పెద్దగా రాయాల్సింది, ఇక నేను రాయాల్సింది నాకు తెలిసిందైతే లేదు అనుకొని నేను ఒక రకంగా ఆగాను. నేను అది కాకుండా మీకు ప్రజలతో సంబంధాలు మెయింటైన్ చేయాలి అని మీరు పెద్దగా ప్రయత్నించలేదు రచయితలు వీళ్ళతో. కానీ మీరు అలాగే వస్తువులతో సంబంధాలు మీరు పెట్టుకోరు. ఇకపోతే మిగిలింది ప్రకృతి, ఇతర ప్రాణులు, అది గమనించాను. అది అంటే జీవితంతో సంబంధం, మనుషులతో సంబంధం ఎప్పుడు లేకుండా లేదు నాకు. ఉండడం వేరు, మీరు నిభాయించుకోవాలని పెద్దగా ప్రయత్నం చేసినట్టు అనిపించదు. అంటే నేను ఎటు సైడ్ బెండ్ కావద్దని అనుకుంటా. అదే అలాంటప్పుడు పోతాయి సంబంధాలు. అంటే ఇప్పుడు అంటే మేధావులతో రచయితల గురించి చెప్తున్నాను నేను. ఒకటి ఏమిటంటే నాతో ఉన్న వాళ్ళతో నేను ఉంటున్నాను. నేను ఇది మాస్టర్ నేర్పిన ఒక రకమైన అదే
మాస్టర్ మీద పుస్తకం రాశారు, చాలా మందికి అనుబంధం ఉంది, కానీ మాస్టర్తో అనుబంధం ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన ఆవిష్కరించాలనుకున్నాను. అంటే ఏదన్నా చేస్తే మనం ఒక మనిషికి ఏదన్నా చేస్తే అతను బతికున్నప్పుడు చేయాలి. ఎందుకు ఆయన చనిపోయినాక చేసి ఏమిటికి మన తృప్తి కోసం చేసుకుంటాం. అంచేత ఆయన బతికున్నప్పుడే చేసి ఆయన చేత ఆవిష్కరింపజేయాలనుకున్నాను. కానీ ఆయన బతికి ఉన్నాడు, పుస్తకం వేశాము, కానీ కోవిడ్ వచ్చి మేము వెళ్ళలేదు. సచేత మాస్టారు బతికి ఉన్నప్పుడే మాస్టర్ నుంచి గ్రహించిన విషయాలు ఏమైనా రాయొచ్చునా అని ఒక ఫ్రెండ్ రాయమన్నాడు. నేను మాస్టర్ను చివరిసారి చూడడానికి వెళ్ళి వచ్చి ఒక 8 పోస్టులు ఫేస్బుక్ వాళ్ళ మీద రాస్తే ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు కొంచెం ఇవన్నీ వివరంగా రాయండి, కొత్త తరానికి మీరు చాలా చెప్తారు మాస్టర్ గురించి, ఇతర రచయితల గురించి చెప్తారు కదా, మీరు కొంచెం వివరంగా రాయండి అంటే అప్పుడు దాన్ని ఒక పనిగా భావించి జ్ఞాపకం తెచ్చుకుని అలాగే రాశాను, పుస్తకం వేశాను. అందుకే మీకు ప్రకృతితోనూ ఇతర ప్రాణులతోనూ అందుకే అన్నారు. మీరు గూపీ మీద పుస్తకం ఎందుకు రాశారు? చాలా మంది కుక్కల్ని పెంచుకుంటారు, పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ పుస్తకాలు రాయరు. మళ్ళీ ఇదొక దశ అనుకోండి పెంపుడు జంతువుల పట్ల నేను ఆలోచించడానికి. రాత కథలు, మిద్దె తోట, ఆశు కథలు, కొటేషన్లు, ఇప్పుడు మళ్ళీ మూగజీవుల సబ్జెక్ట్. నేను 2009లో హైదరాబాద్లో ఇల్లు కడుతున్న క్రమంలో ఇది ఒక పెద్ద కథ అనుకోండి. మళ్ళీ అనివార్యంగా ఒక గజ్జి కుక్కను చూసి దాని బాధ చూడలేక ఒక టాబ్లెట్ తెచ్చి వేశాను నేను. అది ఆడకుక్క, పిల్లలు పెట్టింది, దాని గజ్జి వచ్చింది, శీతాకాలం. ఆ సిమెంట్ రూమ్లో పడుకుంటే వాళ్ళు వచ్చి దాన్ని వెళ్ళగొడితే అది బయటకు వచ్చి ఇలాగ మోర పైకి చాపి ఏడుస్తుందండి. పిల్లలు ఉన్నాయి, ఏడుస్తుంది, బాధేసింది. ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరపెడుతూ జ్ఞాపకం వచ్చింది. నేను మా ఫిజిషియన్ కరీంనగర్ విజయమోహన్ రెడ్డి ఫోన్ చేసి, ఇలా కుక్కను చూస్తే బాధేసిందయ్యా, ఆ గజ్జి లేకపోతే దాన్ని బతికేది ఏదో బతుతుంది కదా, దానికి ఏమన్నా మనుషుల గజ్జికి పని చేసే మందు దానికి పని చేస్తుంది అని అడిగిన నేను. అంటే ఆయన అన్నాడు, చేస్తుంది కానీ అక్కడ వెటర్నరీ షాపులలో అడగండి టాబ్లెట్ ఇస్తారని అన్నాడు. నేను రోజు ఉప్పల్కి వచ్చి అది వెతుక్కొని పోయి దానికి వేశాను. 4-5 రోజుల్లోనే దాని గజ్జి తగ్గటం ప్రారంభమైంది. దానికి రోజు నేను అన్నం పెట్టేవాడిని. అప్పుడు నేను ఒక్కనే ఉండి ఇల్లు కట్టించుకుంటున్నాను. నేను టిఫిన్ బాక్స్ తీసుకొని ఆ ఇల్లు కట్టే కాడ కూర్చునేటప్పుడు దానికి ఇంత అన్నం పెట్టేవాడిని. రోడ్ అవతల సైడ్ గుడిసెలో అది ఉండేది, పిల్లలు అది ఉండేది. నేను అన్నం పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆ రోడ్ అవతల సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసింది, వచ్చేసింది. దాన్ని మళ్ళీ తిరిగంతా దాని పూర్వ రూపం వచ్చిన తర్వాత మా వాడవాళ్ళు ఏమన్నారంటే, దీన్ని ఎక్కడ కొనుక్కొచ్చారు సార్ అన్నారు. ఆల్షియేషన్ కుక్క అనమాట, ఎవరో వదిలేశారు. గజ్జి వచ్చి అది వీధి కుక్కలాగా అది ఎదురుగా వస్తే కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, చెదిరించుకుంటున్నారు. సరే ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళము, మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయేది. ఆ విధంగా గ్రామాల్లో వెనకట పెంచుకున్న కుక్కలాగే ఉండేది. 1 year ఉంది. మళ్ళొకసారి అది పిల్లలు పెట్టింది. ఆ పిల్లల్ని 4 తీసుకెళ్లారు. 4 కథలు ఉంటాయి అందులో. అది ఒకరోజు చనిపోయింది. ఎందుకు చనిపోయిందో అర్థం కాలేదు. పైన రాత్రి పాస్కు వదిలితే ఇంట్లోంచి పైకి మిద్దె తోటలోకి వెళ్ళింది. పాస్కు వెళ్ళి ఇంకా రాలేదు ఏమిటి రోజు అని అనుకుంటున్నాను. నాకు మళ్ళీ అదే వస్తుందిలే అనుకున్నాను. అది రాలే. పైన మొరిగింది. ఇంకా నిశ్శబ్దం అయిపోయింది. ఇక తెల్లవారుతోంది కదా, వస్తుందిలే అనుకున్నాను. నేను వెళ్ళి చూస్తే చనిపోయింది. అది మా డాక్టర్ గారు ఏమన్నారంటే, ఎవరో ఎక్కడో బయట ఏదో అన్న విషం పెట్టి ఉంటారండి అని ఏదో అన్నాడు అనమాట. అంటే చనిపోయిన కోళ్ళను ఫారం వాళ్ళు తీసి బయట పడేస్తారట. ఎవడో మేకల వాడు కుక్కలు తన మేకలం పడుతున్నాయని ఆ కోళ్ళ మీద విషం వేస్తాడట. ఆ తర్వాత ఎవడో చెప్పాడు నాకు. అయితే ఆ కుక్క చనిపోయింది. సర్లే, దాని బాధ వాసింది, నా బాధ వాసిందని అనుకున్నాను నేను. మా అబ్బాయి ఏం చేశాడు, అయితే ఆ కుక్క ఉన్నప్పుడు ఒక రక్షణ ఉన్నట్టు అనిపించింది. రాత్రుల్లో చాలా నిజం మనం అనుకుంటాం కానీ అది రాత్రులు ఇంట్లో ఉన్నా చాలా కాపలాగా, బయట ఎక్కడ శబ్దమైనా ఇలా వింటది. అసలు ఇంట్లో కుక్క ఉన్నది అంటే నిజంగా అప్పుడు నాకు అర్థమైంది, ఇంట్లో కుక్క ఉన్నది అంటే ఒక బాడీ గార్డ్ ఉన్నట్టే మనకి. ఈ మాట మా అబ్బాయితో నేను క్యాజువల్గా అన్నాను. కానీ అది ఉన్నప్పుడు కాస్త సేఫ్టీ అనిపించింది అని నేను. అప్పుడు నగరం వెలుపల కదా మా ఇల్లు, ఆ దొంగలు పడుతున్నారని కూడా చెప్పారనమాట. సరే దొంగలు పడితే మన దగ్గర పోయేది ఏమి ఉండదు, కానీ
ఎంతైనా సరే ఒక రక్షణ అనిపించింది అంటే మా అబ్బాయి అయితే మనం ఒక కుక్కని తెచ్చి పెంచుకోకూడదు. ఇప్పుడు చుట్టూ గేటు ప్రహరీ కూడా అన్నీ ఉన్నాయి కదా, ఒక కుక్కని తెచ్చి పెంచుకోకూడదు. పెంచుకోవచ్చు కానీ నువ్వు వెళ్ళిపోతావు కదా తెచ్చిపెట్టి, మళ్ళీ నేను ఎటు వెళ్ళకుండా అయింది కదా, మీ అమ్మకేమో కుక్కలంటే ఇష్టం ఉండదు కదా అని నేను అన్నాను. అంటే లేదు నాన్న తెద్దాము అని అన్నాడు. ఉండంగా అమ్మకే ఇష్టం అయింది అని అన్నాడు ఆయన. అన్నట్లే అయింది ఆమెకు. అయితే లాబ్రడార్ కుక్క పిల్లని తెచ్చిండు, 5,000 పెట్టి కొనుక్కొచ్చిండు. కొనుక్కొస్తే నాకు పెద్ద దాని పట్ల ఏమి అప్పటికి లేకుండే, గ్రహించే విషయాలు ఇంకా రాలే నాకు. సో దాన్ని పెంచుతున్న క్రమంలో స్నేహపూర్వకంగా ఉండే దాన్ని పెంచుతున్న క్రమంలో నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అర్థమైన తర్వాత ఆ అర్థమవుతున్న విషయాలను ఎందుకు రాయకూడదు అంటే, ఇప్పుడు మనుషుల్ని అర్థం చేసుకోవడానికి రాజకీయ తత్వశాస్త్రంలో మళ్ళీ రకరకాలు ఉంటాయి కదా, కొందరికి అవి బేస్. మనుషుల్ని అంచనా కట్టడానికి కరప్షన్ లేకపోతే ఉంటాయి కదా, బేస్ పెట్టుకుంటారు, ప్రమాణాలు ఉంటాయి. అసలు ఇప్పుడు ఈ కుక్క పిల్లను పెంచుతుంటే నాకేమనిపించింది అంటే, ఈ మొత్తం మనుషులను ఒకవైపు పెట్టి కుక్క పిల్లను ఒకవైపు పెట్టే ప్రమాణం ఏదో నాకు దొరికింది. ఆ దొరికిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. మనుషులు ఎట్లుంటారు, ఇది ఎట్లుంటుంది అసలు. వాళ్ళందరూ అవసరాల కోసమే ఉంటారు. అవసరాల కోసం ఉండడం తప్పేం కాదు, కానీ ఇది అలా కాదు, ఇది ఇంకొకలాగా. అంచేత మనుషుల్ని అర్థం చేసుకోవడానికి నాకు ఈ కుక్క ప్రమాణంలా కనపడ్డది. అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనాయి, మళ్ళీ అర్థమైనాయి. బాగుంది. అంటే మీరు ప్రతి అనుభవంతోనూ కొత్త జ్ఞానంతోనూ కొత్తగా జీవితాన్ని ప్రపంచాన్ని చూడడం అలవాటు చేసుకుంటారు. అది మంచి చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణం మీకుందనమాట. అంటే ఆ కుక్కను పెంచుతున్న క్రమంలో కుక్క మనలాంటిదే, ఏమీ వ్యత్యాసం లేదు. మనం ఎంత జీవహింసకు పాల్పడి బతుకుతున్నారు నిత్య జీవితంలో. చంపవచ్చునా, తినవచ్చునా, మనం మనుషులమేనా అసలు. ఈ విప్లవాలన్నీ ఇంత నెత్తురు దారపోసి తెస్తారు కదా. ఆ కుక్క పిల్లను పెంచుతున్న క్రమంలో మనం పాల్పడుతున్న హింస నాకు అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రపంచ విప్లవాలు ఎందుకు ఫెయిల్ అయినాయో నాకైతే అర్థమైంది. దాని ద్వారా కూడా ఇంకెక్కువ అర్థమైంది. అంటే మనం మానవులం కాకుండా మనం ఏ మానవ విలువలు నిర్మించగలము. ఒక గొర్రె నా దృష్టిలో గూఫీయే, మా అబ్బాయి నా దృష్టిలో గూఫీయే, మా అమ్మ అంతే, నేను అంతే. మనం వాటితో మమేకం అయితే మనకు అర్థం అవుతాయి. మనకు చంపే హక్కు ఎక్కడి. మనం అందరం ముఠాలుగా చీలిపోయి మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం, కానీ మనం అందరం ఒకసారి వాటి వైపు నుంచి మనం ఆలోచిస్తే మనం ఆ హింసకు పాల్పడతామా? తర్వాత తూర్పు యూరోప్ పరిణామాలు అనబడే వాటి పట్ల నాకు ఇక్కడ మళ్ళీ నేను కనెక్ట్ అయ్యా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అందువల్ల గూఫీ గురించి నాకు కలిగిన 10 ఏళ్ళ అనుభవాలను కూడా రాసి పెట్టాలి. ఒక మూగజీవి కోణంలోంచి రాసి పెట్టాలి అనుకున్నాను, రాశాను. ఆ వెంకటేశ్వరరావు మహానుభావుడు ఆయన పుస్తకం వేశాడు. అంచేత నా సబ్జెక్టులలో మూగజీవులు కూడా ఒక సబ్జెక్ట్ అయింది. మూగజీవుల సబ్జెక్టు కూడా ఒకటి అయింది. 100 కొటేషన్లు మూగజీవుల మీద కూడా రాశాను. అంటే ఇప్పుడు మనకు అలవాటులో వాడుకలో ఉన్న కుక్కకు వ్యతిరేకమైన సామెతలన్నిటినీ తిడుతూ కూడా రాశారు అందులో. అన్నిటికీ అదే దాన్ని కించపరుస్తూ వచ్చేవన్నిటిని కూడా మీరు తిడుతూ రాశారు. కుక్కనుతో పోల్చుకోకూడదు మనం, మనకు అర్హత లేదు. నాకు అర్థమైంది అది. అయితే మీరు ఇప్పుడు రెమినిసెన్సెస్ అని రాశారు, జ్ఞాపకాలు. మన జ్ఞాపకాలను పెట్టుండొచ్చు, రెమినిసెన్సెస్ అని పెట్టారు మీరు దాన్ని. అక్కడ ఒక క్రమంలో మీ జీవిత చరిత్ర రాలేదు. మీరు అప్పటికప్పుడు తోచిన అప్పుడు రాసినట్టుగా అంటే ఆటోబయోగ్రఫీ రాయాలని రాయలేదు. మా మిత్రుడు ఒక ఆయన సంపత్రావు అని, ఆయన ఏమనేవాడు, నన్ను ఎప్పుడు కూడా పోరేవాడు అనమాట. మీరు కథల్లో కొంచెమే రాశారు, ఈ తెలంగాణ జీవితాన్ని చాలా ఉంది కదా, ఇదంతా మీరు రాయండి. ఎల్లిమడి గురించి, ఉల్లిమడి గురించి, కూలీ గురించి, ఆ కైకిలి గురించి, ఇలా అన్నీ రాయండి అని అనేవాడు అనమాట. నాకేమిటంటే, ఇప్పుడు ఎవరికైనా సరే ఓ మహాపర్వతం ఎక్కాలంటే మీకు ఎక్కడి నుంచో ఒక దారి దొరకాలి కదా. ఒకరు చెప్పింది రాయడం నాకు ఎప్పుడు రాదు.
ముందు నుంచి ఉన్నదే మీకు అది. అదేదో నువ్వే రాయవా బాబు అని నేను అనేవాడిని. అంటే ఆయన పాపం ఆయన రాసేవాడు కాదు. నేను ఒకరు చెప్పింది నేను రాయాను. ఒకరోజు అంటే ఆటోబయోగ్రఫీ రాయాలని నేను అనుకోలేదు అప్పటికి. ఇప్పటికి కూడా నాకు అలా రాయరాదు నిజానికి. ఇలా రాయాలి అనుకుంటే నాకు రాయరాదు, నాకేమి రాయరాదు. అంచేత ఒకరోజు జమ్మిగుట్ట రైల్వే స్టేషన్లో ఒక మధ్యాహ్నం ఆయనే నన్ను దింపి వెళ్ళిపోతున్న ట్రైన్కు నేను ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాను. ఎండాకాలంలో ఒక ఆవిడ, ఒక గ్రామీణ బుట్ట అమ్ముకునే ఆవిడ పాపం ఎండగా పడుకుంది. పక్కన ఈత పండ్ల గంప పెట్టుకుని ఆవిడ పడుకుంది. నేను అక్కడ ఆగిన, ఈత పండ్లు కొందామా అని ఆగిన. సరే ఆవిడతో కొనుక్కున్నాను, ఆవిడతో మాట్లాడాను. వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నా చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం వచ్చినాయి. ఈత పండ్ల కోసం మేము పడ్డ బాధలు. మా అమ్మ ఎక్కడ మేము పగలు సమయం ఉండేది. ఆ చెరువు కట్ట, ఈత చెట్లు, బావులు, ఈత కొట్టడాలు, మామిడి తోటలోకి వెళ్ళడాలు ఈ పిల్లలు అంతా చేసేవాళ్ళం కదా. ఆ ఈత పళ్ళ కోసం చాలా మేము కష్టపడేవాళ్ళం. అన్ని ముళ్ళు, ఈత ముళ్ళు అవన్నీ వెతికి, అందులో ఆ ఈత పళ్ళకి పెద్ద గుజ్జేమి ఉండదు పాపం. మనకి ఇప్పుడు ఇవాళ కేజీల కొద్దీ ఖర్జూర పళ్ళు తినే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు ఆ ఈత పళ్ళ కోసం మేము చాలా చేసేవాళ్ళం అన్నమాట. ఆ జ్ఞాపకము ఆ రైల్లోనే హైదరాబాద్ వస్తూ ఓ చిన్న పోస్ట్ రాసి వేశాను, పోస్ట్ చేశాను ఈత పళ్ళు అని, ఈత పళ్ళ జ్ఞాపకం అని. అప్పుడు ఆలోచించాను నేను, ఇలా మనకు రోజు ఏదో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ వర్తమాన జీవితంలో ఏదో ఒక కారణం చేత మనకు వెనక 60 ఏళ్ల జీవితం ఏదో ఒకటి మళ్ళీ గుర్తుకొస్తుంది కదా. ఇలా అయితే నాకేదో దొరుకుతుంది, పట్టు దొరికింది. దీన్ని ఈ మహాపర్వతాన్ని ఎక్కడానికి నాకేదో ఒక చిన్న ఇరుకు దారైనా నాకు దొరికింది అని అనుకున్నాను. ఆ మిత్రుడు చదివి మళ్ళీ నాకు ఫోన్లో, ఫేస్బుక్లో వెంటనే చదువుతారు కదా, నేను అడుగుతున్న ఇలాంటివే సార్ అని అతను అన్నాడు. ఓ ఇలాంటివి అయితే చాలా రాయొచ్చు. 3 సంపుటాలు వచ్చింది కదా. 5 ఏళ్ళు రాశాను, వారం 5 ఏళ్ళు రాశాను రిమింజెన్స్. ఒక రకమైన ఆటోబయోగ్రఫీ లాంటిది. అంటే మనకి ఇప్పుడు ఇంత పూర్వం రాసిన ఆటోబయోగ్రఫీలు ఎలా ఉండేవి, అలా పుట్టుకనులో జ్ఞాపకాలు ఇలా ఉండేవి. ఇప్పుడు దీనికి అలా ఉండవు. అది వెనకది ముందు వస్తుంది, ముందు వెనక్కి పోదు, ఎక్కడో వస్తుంది. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే ఉంటుంది. దీని లక్షణం ఇది. మీరు వరుస పెట్టి అంతా చదవాల్సిన అక్కర్లేదు. మీరు ఎక్కడైనా మధ్యలో చదువుకోవచ్చు. కొటేషన్లు కూడా అంతే, మీరు ఎక్కడైనా ఒక కొటేషన్ చదువుకోవచ్చు. అట్లా అనమాట. అంటే మీరు పాఠకుల సౌలభ్యాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని, అంటే కొత్త తరం నా మనసులో ఎప్పుడు కొత్త తరం ఉంటుంది. ఇదిగో ఈ పిల్లలు ఇప్పుడు ఇలా వీళ్ళందరూ నేను దృష్టిలో పెట్టుకుంటాను. అంటే ఒక రచయిత తనకు జీవిత కాలంలో కనీసం 3 తరాలతో కలిసి నడవాలి అని నేను అనుకుంటాను. అందుకు అవసరమైనవన్నీ అతను మార్చుకోవాలి. బాగుంది. మీరు పుస్తకాలు చదవడం దాదాపుగా మానేశానన్నారు ఒక దశలో. అంటే రచయితలు ఎప్పుడు తోటి వాళ్ళ పుస్తకాలు చదువుతుంటారు కదా, చదవకపోవడం తోటి వాళ్ళ పుస్తకాలు కొందరే చదువుతారు. అది కూడా నిజమే, చాలా చదవరు. అవును. 20 ఏళ్ళు పుస్తకం చదవడం మానేశాను మీ ఉద్యోగం. 2 కారణాలండి. ఒకటి, నేను బొగ్గు గనుల్లో పనిచేయటం వల్ల, సైకిల్ మోటార్ నడపడం వల్ల, ఆనాటి గతుకుల రోడ్లు ఇప్పుడు కొంచెం మంచి రోడ్లు ఉన్నాయి కానీ మంచి, నాకు స్పాండిలైటిస్, సయాటికా పెయిన్ వచ్చినాయి ఆ వృత్తి వల్ల, ఆ సైకిల్ మోటార్ నడపడం వల్ల. అప్పుడు ఇప్పుడు పుస్తకాలు చదవాలంటే గంటలు కూర్చొని చదవాలి కదా. కూర్చుంటే సయాటికా పెయిన్ ఉంటుంది. పడుకొని చదవాలంటే తలగడ పెట్టుకుంటేనే మనం పడుకొని చదవచ్చు. ఈ నొప్పికి తలగడ పెట్టుకోవద్దు. ఇంకా మరి పుస్తకం ఎలా చదువుతాం? ఆ విధంగా పక్కకు పెట్టాను ఒక్కటి. ఇంకో కారణం ఏమిటి, చాలా చదివాను. చదివితే నీ తండ్రి ఏదో చదువులో భాగవత పద్యం కూడా గుర్తొచ్చి, సో ఈయన ఇలా రాశాడు, ఆయన ఎలా రాశాడు, వారు అలా రాశారు, ఇదంతా తెలుస్తుంది. మరి మన సంగతి ఏంది అంటే జీవితం ఇది. నీకు మన సంగతి ఏది, మరి మన సంగతి ఏమిటి ఇందులో? ఆయన అలా అయ్యాడు, ఈయన ఇలా అయ్యాడు, ఈయన ఇలా రాశాడు, ఆయన అలా మారిపోయాడు, ఇదంతా ఇలా జరిగింది. మరి ఇందులో మన సంగతి ఏమిటి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఇక నేను చేసే పని ఏదో నాకు ఉండాలి కదా. మరి నేను చదవదగ్గది ఏమిటి అంటే, ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియాలో న్యూస్ను జాగ్రత్తగా చదువుతాను. ఏ రకం న్యూస్ అయినా సరే చదువుతాను. అంటే జీవితం, సమకాలీన జీవితం ఎలా సాగిపోతుంది అనేది అన్ని రంగాల గురించి చదువుతాను. నాకు క్రికెట్ అంటే అసహ్యం అయినా సరే నేను క్రికెట్ ఎవడెవడు ఆడుతున్నాడు, ఎవడు గెలిచాడు, ఏం జరుగుతుందని చదువుతాను.
నాకు సానుభూతి ఉన్నవైనా నాకు చిరాకు కలిగినవైనా సరే అన్నింటినీ చదువుతాను నేను. ఇది చదవటమే. ఎప్పటికప్పుడు రచయితలు తమ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవటం లేదు. జ్ఞానము పరిజ్ఞానం అంటే ఇవన్నీ శాస్త్రాలకు సంబంధించి, జ్ఞానము అంటే కొత్త తరం కూడా ఎలా ఆలోచిస్తుంది, పాత తరాలు. ఇది ఈ జీవితానికి సంబంధించి జ్ఞానం అంటాం కదా, విజ్డమ్ అంటాం, దాన్ని నాలెడ్జ్ అంటారు కదా. ఈ రెండు విషయాలలో రచయితలు బతికినంత కాలం అప్డేట్ అవ్వాలి. అయితే ప్రతి కొత్త తరం కోసం వాళ్ళు నడుస్తారు, రాస్తారు. అంచేత మా మనవరాలు ఇప్పుడు 4వ తరగతి. మా అబ్బాయి ఎలాగూ నా కొటేషన్లకు 10 ఏళ్ళుగా మా అబ్బాయి పాఠకుడు, నిత్య పాఠకుడు. చాలు కదా, నేను మా అబ్బాయికి అన్ని చెప్పలేను కదా. మంచి వారసత్వం ఇచ్చారు కదా. మనం మన అబ్బాయికైనా అన్ని చెప్పలేము. ఒక పనిగా భావించి ఫేస్బుక్ వాళ్ళ మీద నేను రోజు ఏదో రాస్తుంటాను. మా అబ్బాయి ఎప్పుడు వీలైనప్పుడు ఒకసారి చదువుతాడు, లైక్ కొడతాడు. లైక్ కొడితే నాకు తెలుస్తుంది. నేను అందరినీ ఫేస్బుక్ వాళ్ళ మీద చదివిన వాళ్ళని అంటూ ఉంటాను, మీరు సైతో లైక్ కొట్టండి, ఎవరెవరు చదువుతున్నారో నాకు తెలుస్తుంది, ఏ వయసు వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, నాకు ఇదంతా తెలుస్తుంది, నాకు కావాలి ఇదంతా, కొట్టండి అంటాను. తెలుగు రచయితలు కవులు చదువుతారు కానీ లైక్ కొట్టరు. అదొక తత్వం వాళ్ళది. అందువల్ల ఈ రిమినిజెన్స్కి సంబంధించి అది 5 ఏళ్ళు రాశాను, 3 సంపుటాలు వేశాను. ఇంకొకటి, మీకు హిందుస్థానీ సంగీతం అంటే చాలా అభిమానం అని, అభినవేశం అని ఎక్కడో సదాశివ గారు ఎక్కడో రాశారు. మళ్ళా ఎప్పుడు వీధి భర్తల పాటలు వింటుంటాను. హిందుస్థానీ సంగీతం వైపు తర్వాత వచ్చాను. కానీ మన గ్రామీణ కళలు, చిన్నప్పుడు మనం విన్నటువంటి గ్రామీణ కళలు ఉండేవి కదా. అప్పుడు సినిమా, రేడియో అవి లేవు కదా. అక్కడ రాత్రుళ్ళు నాటకాలు వేసే అవన్నీ ఉండేవి కదా. వాళ్ళకి అందులో ఉండేదంతా సంగీతమే, శాస్త్రీయ సంగీతపు మూలాలే వాళ్ళకు ఉండేవి. అందరూ గ్రామీణులందరూ ఆ సంగీతాన్ని విన్నట్టు నేను విన్నాను. కాకపోతే నా అభిరుచి ఇలాగా ఈ వైపు నుంచి నేను పెంచుకుంటూ వచ్చాను. నేను ఇది సాహిత్య ప్రపంచంలో ఎవరికి ఇది ఉండంగా నేను చూడలేదు. మళ్ళీ నాకు సదాశివే దొరికాడు డిస్కస్ చేయడానికి. మన సాహిత్య ప్రపంచంలో సంగీతంతో సంబంధం ఉన్న వాళ్ళు పెద్దగా ఉండరు. నాకు చాలా ఇష్టం. కర్ణాటక, హిందుస్థాన్ రెండు వింటా. మీ తాతగారు కొంచెం తాతగారు అవుతారా? రాళ్ళపల్లి అనంతకృష్ణ తాతగారి అమ్మ యొక్క నాన్న. ఆయన కూడా సంగీతాభిరుచి ఉండేది కదా. అంచేత సహజంగానే అందరికీ సంగీతాభిరుచి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. లయ శరీరంలోనే లయ ఉంటది. ఈ గుండె లయ పెద్ద సంగీత, అది నిరంతరం వినిపించే సంగీతం వినిపించేదే కదా. ఇది నిజంగా ఇది హృదయ సంగీతం అంటారు కదా. ప్రకృతిలో ఉంది, పల్లె పాప అన్నిట్లో ఉంది, ధ్వనులు కదా. అట్లా నాకు కూడా వచ్చింది. నేను దాన్ని డెవలప్ అంటే నేను నేర్చుకుందాం అనుకున్నాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు షహనాయి నేర్చుకుందాం అనుకున్నాను. కానీ నాకు వీలు కాలే. నాకు తెలియదు, ఇంట్లోంచి పారిపోయి నేర్చుకోవచ్చు అని తెలియదు నాకు అప్పుడు. తెలిస్తే వెళ్ళిపోయేవాడిని. అట్లా అయితే మీకు ఏమి అంటే ఆఖరికి వస్తున్నా, మీకు అసలు సాహిత్యం రాయడం మానేశాము, ఇప్పటి రచయిత చాలా మంది వచ్చేసారు, అందరు రాస్తున్నారు, నేను మానేశాను, ఎప్పుడు ఒక్క క్షణమైన ఒక రిగ్రెట్ లాంటిది ఏమైనా అనిపించింది? నేను మానేస్తే కదా వేరే రాస్తున్నారు కథలు. నేను చెప్పు నీ కథలు. నేను కథలు కూడా రాస్తున్నాను. అంటే మనకి మూస అభిప్రాయాలు ఉంటాయండి. కథ అంటే ఇట్లుండాలి. ఇప్పుడు చాలా మంది నన్ను ఇప్పుడు అడుగుతూ ఉంటారు, మళ్ళీ నాకు ఎక్కడన్నా పాత వాళ్ళకి తగిలితే మీరు పని పిల్ల లాంటి కథ ఎందుకు రాయట్లేదు అని అడుగుతూ ఉంటారు. హంతకులు లాంటి కథ రాసి ఆపేయడం ఏమిటి అని కూడా అడుగుతారు అంటారు. నేనేమంటానంటే అది రాశాను కదా, మళ్ళీ అది ఏం రాస్తానయ్యా అంటాను నేను. అంతే. మారిన జీవితాన్ని మీరు చాలా చూస్తున్నారు కదా, రాస్తున్నాను. ఇప్పుడు నేను రాస్తున్నాను, 5 ఏళ్లుగా రాస్తున్నాను. 5 ఏళ్లకు ముందు ఇదే 10 ఏళ్ల సోషల్ మీడియా లైఫ్లో కూడా నేను చిన్న కథలు చాలా రాశాను. అంటే మళ్ళీ ఏమనుకుంటారు, ఇప్పుడు ఆ పాఠకులు ఎవరు నాకు లేరు. ఇప్పుడు వీళ్ళంతా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు అవుతూ ఉంటారు, మీరు పాత కథలు లాంటివి ఎందుకు రాయరు అని. అంటే నేనంటాను, నేను రాస్తున్నాను కానీ మీరు వాటిని కథలు అనుకోవడం లేదు. ఇంటర్వ్యూ చూసిన తర్వాత అవన్నీ మళ్ళీ చదువుతారేమో మీ ఫేస్బుక్ మీద. రాస్తున్నాను, మీరు ఆ కథ లాంటివి అని అనుకుంటున్నారు కనుక మీకు బహుశా మీరు చదువుతున్నారు కానీ మరి వీటిని కథ అనుకోవడం లేదని నేను అంటాను. షార్ట్ స్టోరీస్, ఓ మెరుపు మెరిసింది లాంటివి, అంతకంటే ఇంకా షార్ట్ స్టోరీస్ చాలా రాశాను. 50-60 కథలు రాసి ఉంటాను ఈ 10 ఏళ్లలో. అలా
అంటే అవన్నీ గుడ్ మార్నింగ్ లో పోతున్నాయి. అదే అంటున్నాను. అది ఇప్పుడు గుడ్ మార్నింగ్ 6000 పేజీలు రాసి ఉంటాను 5 ఏళ్లలో. కనీసం ఒక 1000 పేజీల చొప్పున 6 సంపుటాలు వేస్తే కానీ అవన్నీ మళ్ళీ కనీసం సీరియస్గా చదివే వాళ్ళు, ఎనాలిసిస్ చేసే వాళ్ళకైనా అవి అప్పుడు అందుబాటులోకి రావు. అట్లా రాస్తున్నాను నేను. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత రాయని రోజు లేదు 10 ఏళ్ళుగా. అంటే సోషల్ మీడియాని మీలాగా ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటున్న రచయితలు తక్కువ లేరు. అందుకే నేను తక్కువ అన్నాను. అందులో ఎవరైనా నంబర్ 1 ఎవరంటే నేనే చెప్పుకుంటాను, ఇంకొకరు చెప్పడానికి లేదనమాట. అంటే తర్వాత ఇప్పుడు చాలా మంది వచ్చారు వాడుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు మామూలు కథలే రాస్తున్నారు మళ్ళీ కదా. మీరు వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలోకి వచ్చారు. అంటే నా పాఠకులు నేను కొత్తతనం అనుకున్నాను కదా. అదే మీరు పాఠకులు మారారు, అదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కథని చదివితే 4 నిమిషాల లోపు ముగించాలి కథని. మీరు పెద్ద కథ రాస్తే అది ఎంత మంచి కథ అయినా గొప్ప కథ అయినా ఏమనుకుంటారంటే రేపు చదువుదాం అనుకుంటారు. అది పక్కకు పెడతారు, అది అలాగే పోతుంది. చూడగానే చదివేలాగా ఉండాలి అంతే. ఇప్పుడు మా వాళ్ళ మీద సీరియల్ రాసే వాళ్ళు అందరూ కూడా ప్రతి ఎపిసోడ్ అంతే, 4 నిమిషాలకు మించదు ప్రతి ఎపిసోడ్. రోజు 2 సీరియళ్ళు మా ఫేస్బుక్ వాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి. అలాగే మీరు కొత్త మాధ్యమంగా దాన్ని స్వీకరించి కొత్త పాఠకులను సంపాదించుకుంటున్నందుకు మీకు చాలా చాలా అభినందనలు. మీ ఇంటర్వ్యూ చూస్తే పాఠకులే కాదు రచయితలు కూడా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అని తెలిసింది కాబట్టి అందుకు మీకు మరోసారి ధన్యవాదాలు. నేను కూడా నా చివరి మాట ఏమిటంటే, నన్ను ఈ ఇంటర్వ్యూకు మీరు పిలిచినందుకు, అలాగే ఈ ఐ డ్రీమ్స్ వాళ్ళకి నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.